స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ లా అంటే అవన్నీ చేస్తాం. ఓకే, అండ్ గివ్ అట్లీస్ట్ వన్ అప్లికేషన్ అన్నాడు అనుకోండి. అట్లీస్ట్ వన్ అప్లికేషన్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి? ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్, కోయాక్సియల్ కేబుల్, ఇలా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. గాస్ లా, యూజింగ్ గాస్ లా ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఇలాగా మనకి అడుగుతాడు. యూజింగ్ గాస్ లా అడుగుతాడు అనమాట ఎగ్జామినేషన్ లో. ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అప్లికేషన్ ఆఫ్ గాస్ లా అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే రైట్. సో బేసిక్ గా ఏంటి ఇందులో మనకు ఉన్నవి అంటే, ప్రస్తుతానికి మనం ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ ఆఫ్ చార్జ్ చూసాం. ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ ఆఫ్ చార్జ్ చూసాం. సో దానికి డిరైవ్ చేసాం, ఈక్వేషన్ డిరైవ్ చేసాం. సో ఇదంతా లాస్ట్ క్లాస్ లో మనం చేసాం. సో ఈ డి బార్ ఈజ్ ఈక్వల్ టు ρl బై 2πr ఏ ఆర్ బార్. ఓకే, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎప్సిలాన్, దట్ ఈస్ ρl బై 2π ఎప్సిలాన్ ఆర్ ఏఆర్ బార్. ఓకే, సో మనం ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ కనుక్కున్నాం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కున్నామంటే నేను చెప్తాను, అది మొత్తం కోయాక్సియల్ కేబుల్ చెప్తాను. సో ఒకటి కనుక్కున్నామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కున్నాం అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవచ్చు. లేదు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కున్నాం అనుకోండి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కోవచ్చు. ఓకే, సో ఎగ్జామినేషన్ లో అప్లికేషన్ ఆఫ్ గాస్ లా మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫర్ ఏ ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ అనేది మనం డిరైవ్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ఏ కోయాక్సియల్ కేబుల్. ఓకే, కోయాక్సియల్ కేబుల్ అంటే ఏంటి అసలు? నేను మాక్సిమం కొంచెం స్లోగానే చెప్తాను, ఎందుకంటే నాకు ప్రాబ్లం కొద్ది థ్రోట్ పైన ఉంది ఎందుకో నిన్న ఈవినింగ్ నుంచి. సో వాట్ ఈస్ దాట్ అనేది చూద్దాం ఒకసారి. కోయాక్సియల్ కేబుల్ అంటే ఏంటంటే మనకి సిటీ కేబుల్ వైర్. సింపుల్ గా చెప్పాలంటే కోయాక్సియల్ కేబుల్ అంటే సిటీ కేబుల్ వైర్ ఆర్ సిటీ కేబుల్ వైర్ కానీ, లేకపోతే మన కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ కానీ తీసుకుంటే కనుక దానికి ఎట్లా ఉంటుందంటే అవుటర్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది, అవుటర్ సర్ఫేస్ ఉంటుంది, మధ్యలో ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఓకే, మధ్యలో ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, దాంట్లో మిడిల్లో మళ్ళా ఒక చిన్న స్లీవ్ ఉంటుంది. ఓకే, ఆ స్లీవ్ లోపల కాపర్ వైర్ ఉంటుంది. ఓకే, ఆ స్లీవ్ లోపల కాపర్ వైర్ ఉంటుంది, రైట్. ఓకే, సో ఇది ఇన్నర్ లేయర్, సంథింగ్ లైక్ ఒక ఇన్నర్ లేయర్. ఇది ఇన్నర్, మనం ఫర్ సపోజ్ ఇది పాజిటివ్ కండక్టర్ అనుకుంటే ఇది నెగిటివ్ కండక్టర్ అవుతుంది. ఓకే, పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ అవుతుంది. ఓకే, సో బేసిక్ గా ఏంటి మనకి సిటీ కేబుల్, మన సిటీ కేబుల్ వైర్లో వచ్చి డీసీ సప్లై. ఓకే, అక్కడ వచ్చేది అంతా కూడా మనకి సంథింగ్ లైక్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యువర్ కమ్యూనికేషన్ సిగ్నల్. కమ్యూనికేషన్ సిగ్నల్ ఈజ్ ఆల్మోస్ట్ ఆఫ్ డీసీ సిగ్నల్ ఓన్లీ. ఓకే, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ వస్తుంది, రైట్. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ వస్తుంది. సో బేసిక్ గా ఏంటంటే మనకి ఇక్కడ కంపల్సరీగా చార్జ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇలాంటి దాంట్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏ రకంగా ఉంటుంది, కోయాక్సియల్ కేబుల్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏ రకంగా ఉంటుంది అనేది మనం స్టడీ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే కనుక, మిడిల్ పార్ట్ ఎక్స్టెండ్ చేస్తే ఈ రకంగా వస్తుంది. ఓకే, ఈ రకంగా వస్తుంది. నేను చేస్తాను, అది నేను అప్లోడ్ చేయలేదు, చేస్తాను. ఇందులో ప్రస్తుతానికి స్ట్రీమ్లో ఉంటాయి, మీకు రికార్డింగ్స్ అన్ని స్ట్రీమ్లో ఉంటాయి. ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటాయి, అక్కడ లేకపోతే ఇక్కడ ఉంటాయి. ఓకే, స్ట్రీమ్లో కూడా చూడొచ్చు. web.microsoft stream, web.microsoft stream.com ఇందులో ఉంటాయి. web.microsoft stream లో కూడా మీకు వీడియోస్ ఉంటాయి. ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటాయి, అక్కడ లేకపోతే ఇక్కడ ఉంటాయి. EMF వరకు. ఓకే, నా లింక్ వచ్చేసి tiny.cc/emf ఇది _DHKB. ఓకే, ఇది నా లింక్. అందులో మీకు ఆ వీడియోస్ ఉంటాయి. వీడియోస్ ఇందులో కానీ ఉంటాయి. ఓకే, ఇక్కడ లేకపోతే ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉంటాయి, రైట్. సో కోయాక్సియల్ కేబుల్ మధ్యలో అలాగా వేరేవి చెప్తే ఉంటే వేరే ఇదంతా నేను డైవర్ట్ అవుతా ఉంటాను, రైట్. సో అన్నెసరీ థింగ్స్ అవి మన లాస్ట్ దాకా వెయిట్ చేయండి, లాస్ట్ లో డిస్కస్ చేద్దాం ఏమన్నా ఉంటే. ఓకే, సో కోయాక్సియల్ కేబుల్ అనేది మధ్యలో కండక్టర్ ఉంటుంది, మళ్ళీ అవుటర్ లేయర్ ఉంటుంది. ఓకే, సో మనం దీనికి ఎలా చెప్పొచ్చు అంటే ఇట్ హ్యాస్ టూ
radiuses. Okay, it has two radiuses, inner radius and outer radius. So inner radius A అని తీసుకున్నాను, outer radius B అని తీసుకున్నాను. So consider that coaxial cable having two cylinders, okay, with inner radius of A meters and outer radius of B meters, length L meters. Okay, total length L meters అక్కడ రిప్రజెంట్ చేశాను. సో మనం గాస్ లా నుంచి ఏం రాయొచ్చు, psi ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు, ఇది psi అంటాము. ఓకే, ఈ సింబల్ psi అంటాము, psi. ఓకే, P సైలెంట్, PSI psi. ఓకే, psi అనే సింబల్ అది, రైట్. సో ఇక్కడ psi ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు సర్క్యులర్ ఇంటిగ్రల్ d బార్ డాట్ ds బార్. క్లోజ్డ్ సర్ఫేస్ అనడానికి మనకి సర్క్యులర్ ఇంటిగ్రల్ చూపిస్తాం. ఓకే, ఇది గాస్ లా, రైట్. సో మనం ఏం రాయొచ్చు, Q ఈజ్ ఈక్వల్ టు రోయల్ DL ఫర్ లెంత్ అయితే కనుక, ఇక్కడ లెంత్ అనేది ఒకటి ఉంది కదా, లెంత్ అనేది ఉంది మనకి, రైట్. లెంత్ ఆఫ్ ది కేబుల్, ఓకే, కోయాక్సియల్ కేబుల్, రైట్. సర్ఫేస్ ఏరియా, కోయాక్సియల్ కేబుల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కేబుల్. ఓకే, సో ఈ రెండింటికి ఏంటి, మనకి లెంత్, సర్ఫేస్, టోటల్ చార్జ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. సో Q ఈజ్ ఈక్వల్ టు రోయల్ L, Q ఈజ్ ఈక్వల్ టు రోయస్ S. సో ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తే ఏమైందంటే రోయల్ ఈజ్ ఈక్వల్ టు రోయస్ S బై L. ఓకే, కీప్ ఇట్ యాజ్ ఆన్ సమ్ ఈక్వేషన్. ఓకే, రైట్. నౌ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ సర్కిల్ సిలిండర్, ఓన్లీ ఫస్ట్ ఇన్నర్ కన్సిడర్ చేస్తున్నాను, ఇన్నర్ సర్కిల్. ఓకే, ఇన్నర్ సర్కిల్ కన్సిడర్ చేస్తున్నాను. సో సర్ఫేస్ ఏరియా ఎంత, దట్ ఈస్ S ఈజ్ ఈక్వల్ టు 2πRL. యాక్చువల్ గా ఏంటంటే ఫార్ములా 2πRL, రేడియస్ ఇంటూ లెంత్. ఓకే, సో ఇక్కడ నేను రేడియస్ అనేది A తీసుకున్నాను కాబట్టి 2πAL అయింది అది, రైట్. సో ఇప్పుడు మనం రోయల్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఈ పైన ఈక్వేషన్ లో ఇది మనం సబ్స్టిట్యూట్ చేస్తే రోయస్ 2πA వస్తుంది. ఓకే, రోయస్ 2πA వస్తుంది. ఓకే, రోయస్ 2πA వస్తుంది, రైట్. దిస్ ఈస్ అనదర్ ఈక్వేషన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, గాస్ లా ప్రకారం మనం రాస్తే Q ఈజ్ ఈక్వల్ టు సర్క్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d బార్ డాట్ ds బార్, d బార్ డాట్ ds. ఓకే, d బార్ అంటే ఏంటి, dr er బార్, ds అంటే ఏంటి, r d5 dz a5 బార్. ఏంటిది ఒకటి జాగ్రత్తగా గమనిస్తే కనుక మనకి ఒకసారి ఇన్నర్ సర్కిల్ మాత్రం, ఇన్నర్ సిలిండర్ మాత్రమే డ్రా చేస్తాను చూడండి ఒకసారి. ఇన్నర్ రేడియస్ మాత్రమే డ్రా చేస్తున్నాను, రైట్. సో ఇన్నర్ రేడియస్ డ్రా చేస్తుంటే నాకు టోటల్ రేడియస్ 6. ఓకే, టోటల్ రేడియస్ 6, లెంత్ వచ్చేసి L. ఓకే, టోటల్ రేడియస్ 6, లెంత్ వచ్చేసి L. సో ఇక్కడ అంటే బేసిక్ గా జనరల్ ఒక సిలిండర్ ఎట్లాగా డ్రా చేస్తున్నానో అలా డిరైవ్ చేస్తున్నాను అన్నమాట, రైట్. ఓకే, సో అది డిరైవ్ చేస్తుంటే నాకు మనం దీన్ని ఇట్లాగా చేయలేము కాబట్టి let us take it as in z axis. Okay, whatever that I have drawn it here horizontally, I will take it vertically onto the z axis, something like this. Okay, this is inner cylinder. Okay, this is inner cylinder కింద తీసుకున్నాను. ఇన్నర్ సిలిండర్ గా తీసుకుంటే ఏమైంది, మనకి ఇక్కడ ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తే that part is having 5 angle with x axis and length is on z axis. Okay, సో ఈ సర్ఫేస్ ఏరియాకి సంబంధించి మనకి what is that we have is యూనిట్ వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది, యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. దేనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఈ రెండు యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ దట్ ఈస్ what is that, your phi angle and z angle. ఓకే, ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండేది ఏది అంటే r యాక్సిస్. ఓకే, ఆ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండేది ఏంటి అంటే r యాక్సిస్. ఓకే, సో r యాక్సిస్ కాబట్టి మనకి AR బార్ డైరెక్షన్ లో ఉంటుంది అన్నమాట. సర్ఫేస్ మనకి ఏదైతే యూనిట్ వెక్టర్ ఉందో అది AR బార్ లా ఉంటుంది. ఓకే, సో అదే నేను ఇక్కడ రాశాను. ఓకే, సో d బార్ ఈజ్ ఈక్వల్ టు dr AR బార్. ఓకే, dr AR బార్ అండ్
ఇక్కడ కూడా ఏఆర్ బారే కదా, రెండు చోట్ల ఏఆర్ బారే ఉంటుంది. ఓకే, రెండు చోట్ల ఏఆర్ బారే ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏదైతే సిలిండర్ కన్సిడర్ చేసామో దాంట్లో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేసుకున్నాను. దిస్ ఈస్ కన్సిడర్ ఇట్ as ds. This ds makes 5 angle with x axis and it has a length of L on z axis. హలో, చెప్పండి. చెప్పండి. ఆల్రెడీ మీకు క్యాలెండర్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇవాళ క్లాస్ లేదు, అయినా ఇవాళ క్లాస్ లేదు. ఒక్కసారి నాకు ఒక 2 గంటల తర్వాత చేయప్ప, నేను క్లాస్లో ఉన్నాను ఇప్పుడు. 2 hours తర్వాత చేయి. 12ంటికి చేయి, 12ంటికి చేయి, మాట్లాడతాను. 12ంటికి చెయ్యబ్బా, మాట్లాడతాను. ఓకే, సో ఏఆర్ బార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా వచ్చిందంటే, ఈ ఏదైతే నేను చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను, సిలిండర్లో చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను, అది 5 యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్ చేస్తుందంట. ఎల్ లెంత్ అనేది జెడ్ యాక్సిస్ మీద ఉందంట. సో 5 యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండేది ఏంటి అంటే ఆర్ యాక్సిస్. ఓకే, ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండేది ఆర్ యాక్సిస్. సో మనకు వచ్చింది ఇక్కడ ఏంటి, యూనిట్ వెక్టార్ ఏఆర్ బార్. సో మనం రాసే పొజిషన్ వెక్టార్లో ఏంటంటే ఓన్లీ ఏఆర్ బార్ టర్మ్స్ మాత్రమే ఉంటాయి. పొజిషన్ వెక్టార్స్ లో ఏఆర్ బార్ టర్మ్స్ మాత్రమే ఉంటాయి. సో మనం లెంత్ కి రాసేటప్పుడేమో డిఆర్ ఏఆర్ బార్ వచ్చింది. అదే సర్ఫేస్ కి రాసేటప్పుడేమో డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డి5 ఇంటూ డిజెడ్ ఇంటూ ఏఆర్ బార్ వచ్చింది. ఇదేం పెద్ద ప్రాబ్లమేటిక్ ఏం కాదు, ఇది ఏం అర్థం కాని పరిస్థితి అయితే ఏం కాదు. ఒకసారి మనం చూస్తే గనక డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ ఏఆర్ బార్ ప్లస్ డివై ఏవై బార్ ప్లస్ డిజెడ్ ఏజెడ్ బార్. డిఎస్ రాయాలనుకుంటే కనుక డిఆర్ సారీ ఏఆర్ బార్ ప్లస్ ఆర్ డి5 ఏ5 బార్ ప్లస్ డిజెడ్ ఒక్క నిమిషం, డిజెడ్ ఏజెడ్ బార్. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు మనకి డిఎస్ రాసేటప్పుడు ఏంటి, ఏఆర్ బార్ కి ఏమేమి ఉంటాయి, ఏఆర్ బార్ కి ఇవి రెండు ఉంటాయి. ఓకే, సో ఆర్ డి5 డిజెడ్ ఏఆర్ బార్ ప్లస్ దీనికి ఏ5 కి ఏముంటాయంటే ఈ రెండు ఉంటాయి, డిఆర్ డిజెడ్ ఏజెడ్ బార్ ప్లస్ ఇక్కడ ఏజెడ్ బార్ కి ఈ రెండు ఉంటాయి, డిఆర్ ఆర్ డి5 ఏ5 బార్, ఇది ఏ5 బార్, ఇది ఏజెడ్ బార్. ఓకే, అయితే మనకి ఏఆర్ బార్ అని మనం ఫిక్స్ అయ్యాం కదా, సో ఏఆర్ బార్ ఫిక్స్ అయ్యాం కాబట్టి మిగిలినవన్నీ జీరోలు అవుతాయి. ఓకే, అందుకే ఈ రెండు వచ్చినాయి నాకు ఇక్కడ. రైట్, నేను అవే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, అవే ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేశాను, సో ఏఆర్ ఇంటూ ఏఆర్ బార్ ఇస్, సో మనకి ఫైనల్ గా ఏం మిగిలిందంటే ఇక్కడ సంథింగ్ లైక్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఆర్ ఏఆర్ బార్ అది అయిపోయింది, డి5 డిజెడ్. ఓకే, ఇది మిగిలింది. దీనికి ఆల్రెడీ మనం బాగా పైన డిరైవ్ చేసాం. ఓకే, అది ఆల్రెడీ పైన ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకే, సో ఇదే ఇక్కడ మనకున్నది అదే. రైట్, ఇంకో డిఆర్ ఇది. సో దానికి ఏమొచ్చింది మనకి, ఇంకో ఇది లాస్ట్కి ఇలా వచ్చింది. రైట్, లాస్ట్కి ఇలా వచ్చింది, డి బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 2πRL ఏఆర్ బార్ వచ్చింది మనకి. అదే రాసుకున్నాను నేను ఇక్కడ. వాట్ ఎవర్ దట్ ఐ గాట్ ఆన్ ద అబోవ్, I wrote it here, q by 2πRL AR bar from the above derivation. Okay, next malla by using Gauss law. Okay, only inner radius uppudu only inner radius ki manam find out cheste only Gauss law apply cheste rho s ds rho s into r d5 dz
ఓకే, సో Q ఈజ్ ఈక్వల్ టు రో ఎస్ ఏ 2πL ఆల్రెడీ పైన డిరైవ్ చేసాం. సో D బార్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ గా D బార్ ఈజ్ ఈక్వల్ టు రో ఎస్ ఇంటూ A బై R ఇంటూ AR బార్. సో D బార్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ ఇంటూ ఎల్ బై ఎస్ ఇంటూ A బై R ఇంటూ AR బార్. ఇది మనకి ఫైనల్ గా వచ్చిన ఈక్వేషన్. ఓకే, ఇంకేమైనా డిరైవ్ చేసాం ఫైనల్ గానీ. ఓకే, ఇదంతా డిఫరెంట్ ఐ మీన్ వాటి యొక్క ఇది. ఓకే, సో ఫైనల్ గా మనకి D బార్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి గాట్ హియర్ ఈస్ D బార్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ ఇంటూ ఎల్ బై, అదేనా మనకు వచ్చింది. లెట్ మీ సీ దట్ వన్స్. కోయాక్సియల్ కేబుల్ కదా ఇది. ఓకే, రో ఎల్ ఇంటూ ఎల్ బై ఎస్ ఇంటూ A బై ఆర్ ఇంటూ AR బార్. ఓకే, ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి. రైట్, ఇదంతా కూడా ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్, ఇదంతా మనం రిమూవ్ చేద్దాం, ఏం అవసరం లేదు. ఓకే రైట్, ఐ హోప్ అక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, సో ఇది మనకి ఇలా వచ్చింది. కన్సిడర్ 1 minute. రైట్, ఓకే, సో D బార్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది మనకి. కన్సిడర్ దిస్ యాజ్ వన్ ఈక్వేషన్. ఓకే, ఓకే, సో కన్సిడర్ దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి ఏంటి, కన్సిడర్ the line acting along z axis in AZ direction. Okay, consider the line acting along z axis is in the direction of AZ bar direction. ఓకే, తర్వాత ఏంటి, రో ఎస్ మనకి ఆల్రెడీ తెలుసు, రో ఎస్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై 2πA. రో ఎస్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై 2πA. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే D బార్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై 2πA ఇంటూ A బై R ఇంటూ AR బార్. ఓకే, సో D బార్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై 2πR AR బార్ వచ్చింది. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే దాంట్లో ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే రో ఎల్ బై 2πA. ఓకే, సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్కడ రో ఎస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకే ఆల్రెడీ అదే రాసాము. సో ఫైనల్ గా మనకి ఇక్కడ ఇది రో ఎల్ బై 2πA సబ్స్టిట్యూట్ చేసాం ఈ ఈక్వేషన్ లో. ఓకే, ఇన్ దిస్ ఈక్వేషన్ ఐ సబ్స్టిట్యూటెడ్ రో ఎల్ బై 2πA. So that is A by R into AR bar. Okay, AA gets cancelled, rho L by 2πA R AR bar. Okay, ఇది వచ్చింది మనకి. రైట్, we got this particular equation. అయితే ఇది ఇన్నర్ కి ఇప్పటివరకు మనం డెరైవ్ చేసిందంటే దిస్ ఈస్ ఫర్ ఇన్నర్. ఓకే, ఇప్పటివరకు మనం చేసిన చేంజ్ కావట్లేదు అసలు. ఓకే, సో ఇప్పటివరకు మనం చేసింది అంటే ఇన్నర్ సర్కిల్ కి. ఓకే, ఇన్నర్ సర్కిల్ కి చేసాం. సో వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ డన్ ఈస్ దిస్ ఈక్వేషన్ represents an infinite లైన్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఆల్రెడీ మనకు పైన వచ్చిన ఈక్వేషన్, లైన్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చిన ఈక్వేషన్ ఇది. ఓకే, లైన్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. అయితే ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక కోయాక్సియల్ కేబుల్లో ఓన్లీ సింగిల్ కోర్ మనం కన్సిడర్ చేస్తే, ఒకటే కేబుల్ కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ సిమిలర్ టు ఇఫ్ ఐ కన్సిడర్ ఓన్లీ వన్ లేయర్ ఇట్ ఈస్ సిమిలర్ టు infinitely long line. Okay, infinitely long line, it is equivalent to infinitely long line. అంతే కదా, మనకి ఈక్వేషన్ అదే వచ్చింది, ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ కి ఏదైతే ఉందో అదే వచ్చింది. అయితే ఇది పాజిటివ్ సైడ్ తీసుకోవచ్చు. ఓకే, అంతే ఎందుకు, మనకి లోపల ఉన్నది పాజిటివ్ అనుకుంటే కనుక అవుటర్ లేయర్ కి వచ్చేటప్పటికి నెగిటివ్నే కదా ఆటోమేటిక్ గా. ఓకే,
ఇన్నర్ లేయర్ వచ్చేసి పాజిటివ్ అనుకుంటే, ఇన్నర్ లేయర్ వచ్చేసి పాజిటివ్ అనుకుంటే అవుటర్ లేయర్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది. సో దాని అర్థం ఏంటి? సో క్యూ చార్జ్ ఇన్ అవుటర్ సిలిండర్, మనకి చార్జ్ అవుటర్ సిలిండర్ లో కావాలనుకుంటే చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద అవుటర్ సిలిండర్. ఓకే, క్యూ ఎన్క్లోజ్డ్ ఇన్ ద అవుటర్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ ది క్యూ ఎన్క్లోజ్డ్ ఇన్ ది ఇన్నర్ సిలిండర్. ఓకే, సో దాని ప్రకారం ఏం రాయొచ్చు మనం? క్యూ అవుటర్ ఈజ్ ఈక్వల్ టు 2 pi bl rho s. ఓకే, rho s, దిస్ ఈజ్ అవుటర్. ఓకే, అవుటర్. సో మనకి సంథింగ్ లైక్ ఇది ఎంత ఉంది, ఇన్నర్ ఎంత ఉంది, ఇన్నర్ది ఎంత, ఇన్నర్ది తీసుకుంటే క్యూ ఇన్నర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ ఇన్నర్ ఈజ్ ఈక్వల్ టు 2 pi al ఇంటూ రో ఎస్, ఇది ఇన్నర్. ఓకే, రో ఎస్ ఇన్నర్. సో ఈ రెండింటిని మనం చేస్తే ఏమైంది, కంపేర్ చేస్తే సో 2 pi al మైనస్ రో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 pi bl into rho s. Okay, so what I can 2 pi cancel, l cancel. So rho s outer ఇక్కడ రాయాలి కదా, ఇది ఇన్నర్ కదా, ఇది ఇన్నర్, ఇది అవుటర్. ఓకే, rho s outer is equal to minus of a by b rho s inner. ఓకే, సో ఎలా ఉంటది చార్జ్ డెన్సిటీ, ఏ రకంగా ఉంటది అంటే బేస్డ్ ఆన్ ద రేషియో ఆఫ్ దేర్ రేడియసెస్. సో సింపుల్ గా ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇన్ ఏ కోయాక్సియల్ కేబుల్ ది చార్జ్ డెన్సిటీ from outer to inner is in the ratio of negative sign of radiuses of inner to outer. In the coaxial cable, the charge density from outer to inner is in the ratio of negative sign of radius of inner to outer. అంటే ఇన్నర్ పైన, outer కింద. ఓకే, సో అంటే సింపుల్ గా చెప్పాలంటే చార్జ్ డెన్సిటీ rho s out by rho s in is equal to rho s n is equal to, అంతేనా? కరెక్ట్ గానే రాశాను నేను. ఓకే, అంతే. సో మైనస్ ఏ బై బి. ఓకే, మైనస్ ఏ బై బి. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది రెండు, రైట్? చార్జ్ డెన్సిటీస్ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అయితే ఈ టోటల్ చార్జ్ మనం యాడ్ చేసాం అనుకోండి, అవుటర్ టు ఇన్నర్, ఇఫ్ యూ యాడ్ both charges, ఏమవుతుంది? టోటల్ చార్జ్ becomes 0. ఓకే, అవుటర్ నుంచి ఇన్నర్ కి మనం కలిపితే గనక టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ కనుక మనం టోటల్ చార్జ్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక 0 వస్తుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ కదా, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో ఏమవుతుంది, రెండింటిని యాడ్ చేసుకుంటే 0 అవుతుంది. ఓకే, సో at any given point of time, if consider a radius greater than b
consider radius greater than b or greater than b, then the total charge enclosed is 0. okay, enclosed is 0. అలాగే r less than inside కూడా inside the అంటే less than a కూడా 0 నే. okay, is then equal to total charge enclosed. okay, total charge enclosed in that particular coaxial cable is 0. okay, outer to inner it is 0. okay, so ఇది coaxial cable కి సంబంధించి, రైట్. సో ఇక్కడ వరకు కోయాక్సియల్ కేబుల్ కి సంబంధించి మనం చేసాం. ఏం లేదు, కోయాక్సియల్ కేబుల్ కూడా మనకి కోయాక్సియల్ కేబుల్ లో ఒకటే లేయర్ కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ కోయాక్సియల్ కేబుల్ ఈస్ సిమిలర్ టు యువర్ లాంగ్ ట్రాన్స్మిషన్ లాంగ్ లైన్ అనద్దు, లాంగ్ లైన్. ఓకే, ఇట్ ఈస్ సిమిలర్ టు లాంగ్ లైన్. ఓకే, వాట్ ఎవర్ ద ఈక్వేషన్ దట్ యు గాట్ ఎర్లియర్, ఏంటది మనకి ఏం ఈక్వేషన్ వచ్చింది మనం ఫైండ్ అవుట్ చేస్తే ρl by 2 pi r ar bar వచ్చింది. ఓకే, d bar is equal to ρl by 2 ar bar వచ్చింది. ఏంటిది? లాంగ్ లైన్ కి. ఓకే, లాంగ్ లైన్ కి మనం ఒకటే లేయర్ కన్సిడర్ చేస్తే లాంగ్ లైన్ ఈజ్ ఈక్వల్ టు యువర్ కోయాక్సియల్ కేబుల్, ఇన్నర్ రేడియస్ ఆఫ్ కోయాక్సియల్ కేబుల్, ఓకే, సో మనం అది ఫస్ట్ డిరైవ్ చేసాం. ఓకే, డిరైవ్ చేసాం. తర్వాత టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ కోయాక్సియల్ కేబుల్ ఎంత అనుకుంటున్నాం? 0 అవుతుంది అనుకుంటున్నాం, రైట్. సో ఇది రిగార్డింగ్ ది కోయాక్సియల్ కేబుల్. దిస్ ఈస్ రిగార్డింగ్ ది కోయాక్సియల్ కేబుల్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇన్ఫినైట్లీ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎవరు జాయిన్ అవుతున్నారు, ఒక నిమిషం, రైట్. నెగిటివ్ ఎలా వచ్చింది సార్? ఓకే, నెగిటివ్ ఎలాగొచ్చింది ఇక్కడ మనం చెప్పాము. ఇక్కడ ఒక పార్ట్ ఏంటది, మనకి కోయాక్సియల్ కేబుల్లో మిడిల్ పార్ట్ ఒక కండక్టర్ ఉంటుంది, ఆల్రెడీ కండక్టర్ వెళ్తూ ఉంటుంది, రైట్. సో ఇది పాజిటివ్ అనుకుంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ లేయర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అవుటర్ లేయర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది మీకు ఇక్కడ, ఓకే, ఇది ఇన్నర్ లేయర్, దీంట్లోంచి కండక్టర్ వెళ్తుంది ఇట్లా. ఓకే, దీంట్లోంచి కండక్టర్ వెళ్తుంది, రైట్. నేను అవుటర్ లేయర్ కన్సిడర్ చేశాను. ఇదంతా ఏంటి, ఇదంతా ఏముంటుంది ఇక్కడ, ఇదంతా నెగిటివ్నే కదా. ఓకే, ఇది నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఇదంతా నెగిటివ్ ఛార్జ్, దిస్ ఈస్ ఆల్ నెగిటివ్ ఛార్జ్. ఇన్సైడ్ ఏమో ఇది పాజిటివ్ ఛార్జ్ అని తీసుకుంటే, అవుట్ సైడ్ అది దానికి మధ్యలో అది నెగిటివ్ ఛార్జ్. సో ఒకటి పాజిటివ్ అనుకుంటే ఆటోమేటిక్గా ఇంకొకటి నెగిటివ్, రైట్. ఒకటి పాజిటివ్ అనుకుంటే ఒకటి పాజిటివ్ ఛార్జ్ అంటే ఇంకోటి నెగిటివ్లీ ఛార్జ్ వస్తుంది. అందుకనే మనకి అవుటర్ సర్ఫేస్ నెగిటివ్ ఆఫ్ ఇన్నర్ సిలిండర్ తీసుకుంటున్నాం, అంతే తేడా, అందుకే నెగిటివ్ వచ్చింది, రైట్. దీన్ని ఇంకొకలాగా చెప్పచ్చు అంటే చెప్పచ్చు మనం. ఎట్లాగంటే ఇప్పుడు యాక్సిస్ తీసుకున్నాం అనుకో, యాక్సిస్ తీసుకుంటే ఏమైతుందంటే ఒక డైరెక్షన్ లో తీసుకుంటే పాజిటివ్, ఒక డైరెక్షన్ లో తీసుకుంటే నెగిటివ్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ అంత పెద్దగా యూజ్ కాదు. అది క్యూబ్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను అది ఎట్లా అనేది, పాజిటివ్ నెగిటివ్ ఎట్లాగా తీసుకున్నా అనేది. మనకి క్యూబ్ సైజ్ తీసుకున్నప్పుడు ఒక డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్, ఒక డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ తీసుకుంటాం, అక్కడ మనకి ఈజీగా ఇంకా అర్థం అవుతుంది, రైట్. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద థింగ్. సో ఇప్పుడు మనం ఏంటి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, సింపుల్ గా నేను షార్ట్ కట్ లో రాస్తాను. డి బార్, ఇది పోవట్లేదు అసలు, ఇది చాలా స్లో ఉంది సిస్టమ్ ఎందుకు. ఓకే, సో డి బార్ ఫర్ infinite sheet of charge. ఓకే, ఇన్ఫినైట్ షీట్ ఆఫ్ చార్జ్. ఒకసారి ట్యాబ్లెట్ మోడ్ ఆన్ చేస్తే ఆన్ కాదంట. ఓకే, ఇన్ఫినైట్ షీట్ ఆఫ్ చార్జ్ కన్సిడర్ చేయాలి. సో ఇన్ఫినైట్ షీట్ ఆఫ్ చార్జ్ అంటే ఏంటి, సో ఒక షీట్ ఇట్లాగా ఉంది. ఓకే, అంటే ఇంకా కంటిన్యూస్ ఇట్లా ఉందన్నమాట, ఇంకా బయటకు ఉంది. నేను అంతవరకు గీసాను, కట్ చేసేసి ఇక్కడ కట్ చేసేసి జిగ్జాగ్ దగ్గర కట్ చేసేసి ఆ పార్ట్ మాత్రం గీసాను, రైట్. సో దీని మీద నేను ఒక జెడ్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుంటాను. ఓకే, సో ఇందు మీద ఒక చిన్న షీట్ కట్ చేసుకున్నాను, రైట్.
రైట్. ఇప్పుడు ఫ్లక్స్ లైన్స్ ఎట్లా పోతాయి? ఫ్లక్స్ లైన్స్ ఎట్లా పోతాయి? నేను 2 డయాగ్రామ్స్ గీసి చూపిస్తాను. సో ఇది షీట్ ఆఫ్ చార్జ్. నేను 2 డయాగ్రామ్స్ గీస్తాను. 2 మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. వీడియోలో కూడా 2 టైమ్స్ ఉంటది కాబట్టి. ఒకటి ఇలా ఉంటదని గీస్తాను. ఇంకోటి ఇట్లా ఉంటదని గీస్తాను. ఓకే, 1, 2 ఇందులో ఏది ఉంటది? ఫ్లక్స్ లైన్స్ ఎటు పోతాయి? 1, 2 1, 2 ఏ డైరెక్షన్ లో ఫ్లక్స్ లైన్స్ ఉంటాయి? 1 2 పోస్ట్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. 1 డైరెక్షన్ లో ఉంటుందా, 2 డైరెక్షన్ లో ఉంటుందా ఫ్లక్స్ లైన్స్? ఓకే, ఫ్లక్స్ లైన్స్ ఏ డైరెక్షన్ లో ఉంటాయి? ఇది అర్థమైతే మీకు అర్థమైనట్టే. మాక్సిమం మీకు ఫ్లక్స్ లైన్స్ అర్థమైపోయినట్టే. ఓకే, ఫ్లక్స్ డెన్సిటీ గురించి ఇదంతా కూడా మీకు కొంచెం అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఫ్లక్స్ లైన్స్ ఏ డైరెక్షన్ లో ఉంటాయి? ఏ డైరెక్షన్ లో ఉంటాయి ఫ్లక్స్ లైన్స్? 1 డైరెక్షన్ లో ఉంటాయా, 2 డైరెక్షన్ లో ఉంటాయా? ఇప్పుడు మనం షీట్ ఆఫ్ చార్జ్ అంటే చూడండి, జాగ్రత్తగా మళ్ళీ గీస్తున్నాను. షీట్ ఆఫ్ చార్జ్ అంటే పాజిటివ్ ఇట్లాగా ఒక షీట్ ఆఫ్ చార్జ్ ఉంది. ఓకే, షీట్ ఆఫ్ చార్జ్ లో నేను ఏం చేశాను? ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను. ఒక చిన్న పార్ట్ మనం కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేసుకున్నాం. ఏమైంది? చిన్న పార్ట్ కన్సిడర్ చేసుకున్నప్పుడు దీనికి ఫ్లక్స్ లైన్స్ అన్నప్పుడు మనకి కంపల్సరీగా ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ద ఫ్లక్స్ లైన్స్ విల్ బి ఆఫ్ this nature. Okay, what is that nature? It will be in the 2 direction. ఇక్కడ ఏదైతే మనం 2 ఏదైతే డ్రా చేసామో ఫ్లక్స్ లైన్స్ మనకి ఆ డైరెక్షన్ లో మాత్రమే ఫ్లక్స్ లైన్స్ ఉంటాయి. ఇలా పర్పెండిక్యులర్ గా ఇలా ప్యారల్ గా ఉండవు. ఓకే, ఫ్లక్స్ లైన్స్ అనేవి అప్ డౌన్ వెళ్తాయి కాబట్టి ఫ్లక్స్ లైన్స్ పైకి కిందకి ఉంటాయి. రైట్. సో ఇక్కడ మనకి 1 is wrong, 2 is correct. ఓకే, 1 is wrong, 2 is correct. రైట్. సో ఐ హోప్ ఇక్కడ ఫ్లక్స్ లైన్స్ ఏ డైరెక్షన్ లో వెళ్తాయనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. రైట్. ఫ్లక్స్ లైన్స్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు దట్ పర్టికులర్ షీట్ ఆఫ్ చార్జ్. షీట్ ఆఫ్ చార్జ్ ఆర్ మేబీ ఎనీ ఆబ్జెక్ట్ కన్సిడర్, దానికి ఫ్లక్స్ లైన్స్ ఇక్కడ షీట్ ఆఫ్ చార్జ్ కన్సిడర్ చేసాం కాబట్టి దానికి పర్పెండిక్యులర్ గా వెళ్తాయి. అదే లైన్ అయితే కనుక లైన్ కి పర్పెండిక్యులర్ ఏమి ఉండదు. ఇంకా లైన్ కి పర్పెండిక్యులర్ ఏముంటది? లైన్ కి పర్పెండిక్యులర్ ఉండదు. రైట్. సో అక్కడ మనకి దానికి అందుకే సిలిండర్ కన్సిడర్ చేసాం. అక్కడ సిలిండర్ షేప్ కన్సిడర్ చేసాం. ఇక్కడ షీట్ కన్సిడర్ చేశాను కాబట్టి ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇదంతా కరెక్ట్ గా రాలేదు. నేను ఒకసారి మళ్ళీ గీస్తానండి ఒకసారి. సో what I will do is, first thing I will draw the engine రాదు. ఓకే, సో ఫస్ట్ షీట్ ఆఫ్ చార్జ్ ఇస్తాను. రైట్, షీట్ ఆఫ్ చార్జ్. రైట్, షీట్ ఆఫ్ చార్జ్ గీసాను. సో దాని మీద x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ చూపించాను. సో దిస్ ఈస్ z యాక్సిస్, y యాక్సిస్, x యాక్సిస్. సో దీంట్లో ఇక్కడ ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తున్నాను, కట్ చేసుకున్నాను. రైట్, కట్ చేసుకుంటే దిస్ ఈస్ ds బార్. ds స్మాల్ పార్ట్ ఈస్ ds, ఓన్లీ యారో మార్క్ అంతే. అది దానికి సంబంధం ఏం లేదు. అట్లా నేను చూపించలేను కదా, అందుకని అది అక్కడ ds, ఇది ds అనుకోండి, పోనీ చిన్నది రాశాను. ఓకే, ds పార్ట్ అది. రైట్. సో దీన్ని నేను ఏం చేస్తానంటే, లెట్ మీ కన్సిడర్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద రెక్టాంగులర్ ఫార్మ్. ఐ విల్ కన్సిడర్ ఏ cube in this. Right, cube in this. Okay, right. So let me write this. Okay, వెనకాల నుంచి డాటెడ్ లైన్స్ గీస్తాను. ఓకే, సో బ్యాక్ సైడ్ డాటెడ్ లైన్స్ గీసాను. ఓకే, సో ఇది మనకి షీట్ ఆఫ్ చార్జ్. ఓకే, ఇది రోఎస్ షీట్ ఆఫ్ చార్జ్. రైట్. సో టోటల్ ఏరియా వచ్చేసి S. టోటల్ షీట్ ఆఫ్ చార్జ్ ఏరియా వచ్చేసి S.
స్మాల్ పార్ట్ తీసుకున్నాను కాబట్టి ఇది డిఎస్. ఓకే, సో ఇక్కడ పైకి తీసుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ మనకి ఏది యూనిట్ వెక్టర్ టాప్ లో పెర్పెండిక్యులర్ గా ఉంటది కదా, సో పెర్పెండిక్యులర్ గా తీసుకుంటే ఏఎన్ బార్ ఓకే, దట్ ఈస్ నార్మల్ వెక్టర్ పెర్పెండిక్యులర్ టు దట్ పర్టికులర్ సర్ఫేస్. డిఎస్ కి పర్పెండిక్యులర్ గా ఏఎన్ బార్ తీసుకున్నాను. అదే కిందకి తీసుకున్నాను అనుకోండి, డౌన్ తీసుకున్నాను అనుకోండి, మైనస్ ఏఎన్ బార్ అవుతుంది. కిందకి తీసుకుంటే మైనస్ ఏఎన్ బార్, పైకి తీసుకుంటే ప్లస్ ఏఎన్ బార్. ఓకే, కిందకి మైనస్, పైకి ప్లస్. ఓకే, ఎందుకు పాజిటివ్ జెడ్ యాక్సిస్ పైకి ఉంది, నెగిటివ్ జెడ్ యాక్సిస్ కిందకు ఉంటుంది, మైనస్ జెడ్ కిందకు ఉంటుంది. ఓకే రైట్, సో దాని ప్రకారం నేను నార్మల్ తీసుకుంటే కనుక పైకేమో పాజిటివ్, కిందకేమో నెగిటివ్ తీసుకున్నాను. రైట్, ఇక్కడ ఇది మనకి క్లోజ్డ్ సర్ఫేస్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ క్లోజ్డ్ సర్ఫేస్. క్లోజ్డ్ సర్ఫేస్ ఆర్ ది గాషియన్ సర్ఫేస్. ఓకే, సో షీట్ ఆఫ్ చార్జ్ తీసుకున్నాను, దాంట్లో ఒక గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేసి అదే ఒక చిన్న పార్ట్ కట్ చేసుకున్న దానికి గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేశాను. రైట్, సో ఇప్పుడు ఇక్కడ మనకి క్యూ డెఫినేషన్ ప్రకారం, గాస్లా డెఫినేషన్ ప్రకారం ఏం రాయొచ్చు? గాస్లా డెఫినేషన్ ప్రకారం సో క్యూ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా ఇక్కడ ఏంటి, ఇది క్యూబ్ కదా, క్యూబ్ లాగా ఉంది కదా, సో ఫ్రంట్ బ్యాక్ ప్లస్ టాప్ బాటమ్ సైడ్ రైట్ లెఫ్ట్. ఓకే, ఇది మనకు వచ్చింది. అయితే ఇందులో మనకి ఏది జీరో అవుతాయి, ఏవేవి జీరో అవుతాయి, ఏవి మాత్రమే ఉంటాయి, ఏవేవి జీరో అవుతాయి, ఏవి మాత్రమే ఉంటాయి. Can anyone tell that? ఇందులో మనకి క్యూ చార్జ్, టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దిస్ గాషియన్ సర్ఫేస్ ఏమవుతుంది? టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దట్ గాషియన్ సర్ఫేస్ ఈస్ d bar dot ds bar, d bar ds, d bar ds, d bar ds, d bar ds. అంటే అంతా రాయట్లేదు నేను, మొత్తం ఓన్లీ ఇంటిగ్రల్ వరకే రాశాను నేను. సరే, అంతా అర్థం కాదు సార్ మాకు అనుకుంటే కనుక ఐ విల్ రైట్ ఎవ్రీథింగ్. సో q ఈజ్ ఈక్వల్ టు టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్, q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d bar ds, ఇంటిగ్రల్ d bar ds, ఇంటిగ్రల్ d bar ds, ఇంటిగ్రల్ d bar ds, ఇంటిగ్రల్ 1 2 3 4 5 6 d bar ds ప్లస్ ఇంటిగ్రల్ d bar ds. ఓకే, సో ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ టాప్ బాటమ్. ఇందులో ఏమేమి జీరో అవుతాయి, ఏమేమి ఉంటాయి, ఏవే వాల్యూస్ ఉంటాయి, ఏ వాల్యూస్ జీరో అవుతాయి. గెస్ చేయండి, ఇందులో ఏ వాల్యూస్ ఉంటాయి, ఏ వాల్యూస్ జీరో అవుతాయి. లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. సో ఇందులో ఏమేమి జీరో అవుతాయి గెస్ చేయండి, ఆన్సర్ చెప్పండి. గాస్లా ప్రకారం నేను ఏం చేశాను, అన్ని సర్ఫేస్ ని రాశాను, గాషియన్ సర్ఫేస్ అన్నిటిని రాశాను. గాషియన్ సర్ఫేస్ అంటే క్యూబ్, ఇక్కడ చూడండి, ఇక్కడ పొడుగ్గా పెద్దగా ఉంది కదా ఇక్కడ, దిస్ వన్, దిస్ ఈజ్ యువర్ గాషియన్ సర్ఫేస్. గాషియన్ సర్ఫేస్ లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి టోటల్? అన్ని సైడ్స్ కలపాలి కదా, సర్ఫేస్ ఏరియా కదా అది. సర్ఫేస్ ఏరియా అంటే అన్ని సైడ్స్ కలపాలి, అన్ని సైడ్స్ కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చిందంటే టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దట్ పర్టికులర్ సర్ఫేస్ ఏరియా, దట్ గాషియన్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సో దాని ప్రకారం మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ టాప్ బాటమ్ వచ్చినాయి. రైట్, ఆ క్యూబ్ కి సంబంధించిన సైడ్స్ అన్ని రాశాను, సర్ఫేస్ ఏరియాస్ అన్ని రాశాను. ఇందులో ఏ పార్ట్స్ జీరో అవుతాయి, ఏ పార్ట్స్ మాత్రం ఉంటాయి? సింపుల్ గా చెప్పచ్చు, ఏం లేదు అందులో, చాలా సింపుల్ గా చెప్పచ్చు. గెస్ పోస్ట్ చేయండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. చేస్తున్నారా? ఫ్రంట్ బ్యాక్ టాప్ బాటమ్ విల్ బి జీరో.
టాప్ బాటమ్ ఇంకా 217 యూకే టాప్ బాటమ్ 0 211 ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ రా స్క్రీన్ నాట్ విజిబుల్ అయితే 211 బయటికి వెళ్ళి ఒకసారి మళ్ళీ రా అంటే లాగౌట్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ రా టాప్ అండ్ బాటమ్ 0నా టాప్ అండ్ బాటమ్ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ 0 రైట్ 84 అబ్సల్యూట్లీ రైట్ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ ఇవి 0 అవుతాయి ఎందుకు 0 అవుతాయి సర్ఫేస్ చూడండి సర్ఫేస్ కి ప్యారల్ గా ఏమేమి ఉన్నాయి పెర్పెండిక్యులర్ గా ఏమేమి ఉన్నాయి ప్యారల్ గా ఏమున్నాయి పెర్పెండిక్యులర్ గా ఏమున్నాయి సో మనకి ఏంటి ఆల్రెడీ మనం చెప్పాం d bar dot ds ఈజ్ ఈక్వల్ టు d bar ds cos theta ఓకే cos theta ఓకే ప్యారలల్ ఉంటే ఏంటి ప్యారలల్ ఉంటే 0 degrees పర్పెండిక్యులర్ ఉంటే 90 degrees సో cos 0 1 0 నా cos 0 0 నా 1 నా cos 0 0 నా 1 నా cos 0 cos 90 cos 0 is 1 cos 90 is 0 ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఈ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ ఇవి ఈ సర్ఫేస్ కి ఎట్లా ఉన్నాయి చూడండి జాగ్రత్తగా ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ సర్ఫేస్ కి మధ్యలో కనిపిస్తున్న డిఎస్ కి ఎట్లా ఉన్నాయి అవన్నీ ప్యారలల్ గా ఉన్నాయా పర్పెండిక్యులర్ గా ఉన్నాయా హౌ దీస్ సర్ఫేసెస్ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ how these surfaces are with respect to ds are they are parallel or perpendicular parallel 18 82 69 నేను అడుగుతుంది ఏంటి ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు ds ప్యారలల్ ఉన్నాయా పర్పెండిక్యులర్ ఉన్నాయా అని అడుగుతున్నాను పర్పెండిక్యులర్ ఉన్నాయి రైట్ ఇవన్నీ కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి సో పర్పెండిక్యులర్ ఉంటే ఏంటి పర్పెండిక్యులర్ ఉంటే 90 degrees cos 90 degrees కాబట్టి ఇవన్నీ కూడా 0 అయిపోతాయి సో cos 90 degrees all this becomes 0 సో మనకి ఇంకేం మిగిలింది q is equal to integral circular integral top d bar dot ds plus bottom d bar dot ds ఇవి రెండు మిగిలినాయి ఓకే ఇక్కడ ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి ఐ రిపీట్ అర్థమైందా అర్థం కాలేదా ఈజ్ ఇట్ అండర్స్టాండబుల్ టు యూ ఆర్ స్టిల్ డు యూ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ హియర్ సరే ఒకసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి ఒక సర్ఫేస్ ఏరియా కన్సిడర్ చేశాను ఇది బాగా అర్థమైతే ఇక మనకి బాగా అర్థమైనట్టే తర్వాత అంతా సర్ఫేస్ ఏరియా కన్సిడర్ చేశాను ఈ సర్ఫేస్ ఏరియాలో ఒక చిన్న ముక్క కట్ చేసుకున్నాను నేను ఒక చిన్న పార్ట్ కట్ చేసుకున్నాను దీన్ని డిఎస్ అంటున్నాను ఓకే సో మన లెక్క ప్రకారం ఏంటి గాషియన్ సర్ఫేస్ అనేది ఇట్లా పైకి ఉంటుంది రైట్ ఇట్లా పర్పెండిక్యులర్ టు దట్ ఉంటుంది రైట్ ఇది గాషియన్ సర్ఫేస్ కంపల్సరీగా గాషియన్ సర్ఫేస్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ ఉండాలి ఓకే గాషియన్ సర్ఫేస్ అనేది కంపల్సరీగా క్లోజ్డ్ సర్ఫేస్ ఉండాలి ఓకే క్లోజ్డ్ సర్ఫేస్ కన్సిడర్ చేసిన తర్వాత ఇది ఒక క్యూబ్ లాగా ఉంది ఓకే ఇది ఎట్లా ఉంది క్యూబ్ లాగా ఉంది ఇట్లా గాషియన్ సర్ఫేస్ ఎట్లా ఉంది క్యూబ్ లాగా ఉంది ఇట్లా రైట్ సో దీని ప్రకారం టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దిస్ క్యూబ్ is q is equal to integral d bar dot ds top d bar dot ds bottom plus d bar dot ds integral side left, right side,
d bar dot ds right, okay, plus integral d bar dot ds ఏంటది రైట్ టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఈ కన్సిడర్ చేస్తాం. అయితే ఇందులో d బార్ డాట్ ds బార్ అంటే ఏంటి? d బార్ డాట్ ds బార్ అంటే మాడ్యులస్ ఆఫ్ d ds కాస్ థీటా. ఓకే, కాస్ థీటా. సో కాస్ థీటా మనకి ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ కి ఎంత ఉంటుంది? కాస్ థీటా కాస్ 90 డిగ్రీస్ ఉంటుంది. సో కాస్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి. ఓకే, జీరో అయిపోతాయి. మనకి మిగిలింది ఏంటి? ఇంకా ఈ రెండు మాత్రం మిగులుతాయి. ఆ రెండు మాత్రం మనకి మిగులుతాయి. ఓకే, సో అదే మనం రాసుకున్నాం ఇక్కడ. రైట్, ఇక్కడ మనం ఆ రెండు రాసాం. ఓకే, ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. పోస్ట్ చేస్తున్నారా కిందకి? కింద పోస్ట్ చేస్తే నాకు కనిపించట్లేదు అదే. రైట్, ఓకే. ఇప్పుడు వీటికి రాయాలి మనం. ఓకే, సో డి బార్ అంటే ఏంటి? డి బార్ ఇది ఏ డైరెక్షన్ లో ఉంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే డి బార్ ఏ డైరెక్షన్ లో ఉంది? ఏ డైరెక్షన్ లో ఉంటే దాని వెక్టార్ ఆ డైరెక్షన్ లో ఉంటుంది. యూనిట్ వెక్టార్ దానికి డైరెక్షన్ లో ఉంటుంది. సో డి బార్ ఏ డైరెక్షన్ లో ఉన్నట్టు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక డి బార్ ఈస్ ఇన్ జెడ్ డైరెక్షన్. ఇది డి బార్, అంతే కదా? ఫ్లక్స్ లైన్స్ పైకే కదా ఉంటాయి, పైకే కదా ఫ్లక్స్ లైన్స్ ఉండేది. సో డి బార్ ఫ్లక్స్ లైన్స్ అనేది టాప్ పైకి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెడ్ యాక్సిస్. డి బార్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెడ్ యాక్సిస్. ఓకే, డి బార్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెడ్ యాక్సిస్. సో ఇక్కడ మనకి ఏంటి? ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటిది? ఇక్కడ యాంగిల్స్ ఏమీ లేవు, రెక్టాంగిల్ తీసుకున్నాం కదా. సో రెక్టాంగిల్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ సిలిండ్రికల్ యాంగిల్స్ ఏమీ లేవు. సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ కానీ స్పెరికల్ కోఆర్డినేట్స్ కానీ రాదు. మనకి ఏ కోఆర్డినేట్స్ వస్తాయి? వాట్ వి విల్ గెట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. వాట్ ఈస్ దట్? సో dl is equal to dx ax bar plus dy ay bar plus dz az bar. ఓకే, రైట్. అదే ds కనుకోండి ఏంటి అవుతుంది? ds is equal to dx is equal to dy dz ax bar plus dy dx dz ay bar plus dx dy az bar. ఓకే, ఇది వచ్చింది. ds is equal to dy dz ax bar plus dx dz ay bar plus dx dy az bar. ఓకే, సో ఇది ఉన్నది మనకి. సో ఇందులో చూడండి జాగ్రత్తగా, మనకి z మాత్రమే ఉంది. రైట్, వీ హ్యావ్ ఓన్లీ z టర్మ్. ఓకే, z యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి z టర్మ్ మాత్రమే ఉంటుంది, మిగిలినవన్నీ కూడా జీరో. ఓకే, మిగిలినవన్నీ సారీ ఒక్క నిమిషం, ఎవరో జాయిన్ అయ్యింది ఒకళ్ళు. 1 minute, సమ్ రాజేష్. ఓకే, చాట్ బాక్స్ లో కన్వర్సేషన్ ఏమన్నా? ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఓన్లీ dz az dx dy daz మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మనం ఓన్లీ ఇక్కడ ఏం చెప్తున్నాము? d బార్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ az sorry z axis, in the direction of z axis. Okay, unit vector will be az bar. Unit vector will be az bar. సో మనం q is equal to ఏం రాయొచ్చు? q is equal to, సో టాప్ బాటమ్ ఏదైనా రాయొచ్చు ఇక్కడ. సో టాప్ రాస్తున్నాను. టాప్ రాస్తే కనుక dz ఫ్లక్స్ ఇంటూ az బార్ ఇది d బార్ కి. అదే ds బార్ కి రాస్తే dx dy az బార్. రైట్, az బార్. నెక్స్ట్ బాటమ్ కి రాస్తే dz. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బాటమ్ కి az ఎట్లా ఉంది? మైనస్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ az dz
మైనస్ ఏజెడ్ బార్ ఇంటూ dx dy ఇంటూ మైనస్ ఏజెడ్ బార్. ఓకే, ఇక్కడ డైరెక్షన్స్ కంపల్సరీగా రెండు యూనిట్ వెక్టర్స్ కూడా నెగిటివ్ లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ రెండు యూనిట్ వెక్టర్స్ ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి టాప్ పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి బాటమ్ నెగిటివ్ తీసుకున్నాం. సింపుల్. ఒక డైరెక్షన్ పాజిటివ్ తీసుకుంటే కంపల్సరీ ఇంకో డైరెక్షన్ నెగిటివ్ తీసుకుంటాం, రైట్? సో ఈ రెండు తీసుకుంటే కనుక ఏమైంది, q ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇక్కడ, సో దిస్ ఈస్ టాప్ dz az into az is 1, so dz dx dy plus bottom dz dx dy, right? dz dx dy, integral dz dx dy. ఓకే, సో దీన్ని మీరు చేస్తే కనుక సర్ఫేస్ వస్తుంది. మీరు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే కనుక ఏమొస్తుంది మనకి ఫైనల్ గాని, సో దిస్ ఈస్ సర్ఫేస్. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ dx dy ఈజ్ ఈక్వల్ టు s, సర్ఫేస్ ఏరియా. ఓకే, సో దట్ ఈస్ q ఈజ్ ఈక్వల్ టు dzs ప్లస్ dzs, సో 2dzs మనకు వస్తుంది, 2dzs వస్తుంది. ఓకే, సో q అంటే ఏంటి, q ఈజ్ ఈక్వల్ టు రో s ఇంటూ s. q ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా, q ఈజ్ ఈక్వల్ టు రో s ఇంటూ s. ఓకే, సో ఇక్కడ రో s ఈజ్ ఈక్వల్ టు 2dzs, సో dz is s cancel, rho s by 2. Okay, rho s by 2. So d bar is equal to dz az bar, so that is equal to dz, sorry, yeah, dz అంటే ఏ పై రాస్తాం. ఓకే, సో ఇది రాదు, 1 minute. ఓకే, rho s by 2 az bar. ఓకే, సో అదే మనం ఈ బార్ రాస్తున్నాం అనుకోండి, ఈ బార్కి రాస్తే ఏంటి, d bar by epsilon naught, that is rho s by 2 epsilon naught az bar. So this is flux density, this electric field intensity of a infinite sheet of charge. Okay, infinite sheet of charge. మళ్ళీ ఒకసారి చూడండి, పైనుంచి ఒకసారి వస్తాను నేను. ఇట్ ఈస్ వెరీ స్లో. ఒకసారి మళ్ళీ పైనుంచి వస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. నేను ఒక షీట్ ఆఫ్ చార్జ్ కన్సిడర్ చేశాను, అందులో స్మాల్ పార్ట్ ds కన్సిడర్ చేశాను. ds అనేది మధ్యలో ఉంది చూడండి, ds అనేది కన్సిడర్ చేశాను. ఫ్లక్స్ లైన్స్ అనేవి ఎప్పుడు కూడా ఆ షీట్ ఆఫ్ చార్జ్ కి పర్పెండిక్యులర్ గా వెళ్తాయి కాబట్టి ఫ్లక్స్ లైన్స్ d బార్ అనేవి ఫ్లక్స్ లైన్స్ అనుకుంటే కనుక సో అవి పర్పెండిక్యులర్ గా వెళ్తాయి. సో గాషియన్ సర్ఫేస్ అనేది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ కాబట్టి నేను ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏదైతే రెక్టాంగులర్ పార్ట్ కన్సిడర్ చేశానో సేమ్ దాన్నే ఎక్స్టెండ్ చేస్తే నాకు క్యూబ్ వచ్చింది. ఓకే, ఎక్స్టెండెడ్ క్యూబ్ లాగా, క్యూబ్ అంటే సారీ రెక్టాంగులర్ క్యూబ్ వచ్చింది. ఓకే, సో అది వస్తే కనుక నేను ఏం చేశాను, అందులో ప్రతి సర్ఫేస్ కి చార్జ్ ఎంతో కనుక్కున్నాను. అలా చార్జ్ కనుక్కుని ఆ మొత్తాన్ని కలిపితే నాకు టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దట్ పర్టికులర్ గాషియన్ సర్ఫేస్ వస్తుంది. సో అదే నేను ఇక్కడ చేశాను ఫస్ట్ దాంట్లో. దట్ ఈస్ q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d బార్ ds ఫ్రంట్, ఇంటిగ్రల్ d బార్ ds బ్యాక్, d బార్ ds రైట్, d బార్ ds లెఫ్ట్, d బార్ ds టాప్, d బార్ ds బాటమ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ d బార్ డాట్ ds ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్పెండిక్యులర్ సర్ఫేసెస్ టు ద స్మాల్ ds పార్ట్ ఏదైతే కన్సిడర్ చేసానో దానికి అవన్నీ పర్పెండిక్యులర్ ఉన్నాయి. సో అవన్నీ జీరో అయిపోయినాయి. నాకు ఇంకా మిగిలింది ఏంటి, ఓన్లీ సర్క్యులర్ ఇంటిగ్రల్ d బార్ ds టాప్, సర్క్యులర్ ఇంటిగ్రల్ d బార్ డాట్ ds బాటమ్, ఈ రెండు మిగిలినాయి. మనకి ఆల్రెడీ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఇది ఉన్నదంతా కూడా మనకి రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ రూపంలో ఉంది. సో రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ లో మనకి 2 ఈక్వేషన్స్ తెలుసు. ఏంటది, dl ఈజ్ ఈక్వల్ టు dx ax ప్లస్ dy az ప్లస్ dz az బార్. నెక్స్ట్ ds ఈజ్ ఈక్వల్ టు dy dz ax ప్లస్ dx dz ay ప్లస్ dz dy az. ఓకే, సో ఇవి రెండు మనం కన్సిడర్ చేసుకుంటే అందులో మనకి ఏదైతే షీట్ తీసుకున్నామో గాషియన్ సర్ఫేస్ ఏదైతే తీసుకున్నామో గాషియన్ సర్ఫేస్ ఇస్ ప్యారలల్ టు z యాక్సిస్. సో యూనిట్ వెక్టార్ కూడా
ఈ యూనిట్ వెక్టార్ కూడా జెడ్ యాక్సిస్ డైరెక్షన్ లోనే అంటే ఏజెడ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో ఏజెడ్ ఉన్న టర్మ్స్ మాత్రమే మనకి ఉంటాయి, మిగిలినవన్నీ జీరో అయిపోతాయి. ఓకే, సో ఏజెడ్ ఉన్న పార్ట్లు నేను తీసుకుని సబ్స్టిట్యూట్ చేశాను. ఏంటది? సో ఇంటిగ్రల్ టాప్ dz az ఇంటూ dx dy az ప్లస్ ఇంటిగ్రల్ బాటమ్ సర్క్యులర్ ఇంటిగ్రల్ ఇవన్నీ కూడా. ఓకే, సర్క్యులర్ ఇంటిగ్రల్ dz az మైనస్ dz az ప్లస్ dx dy మైనస్ az. ఇక్కడ ఇటు పాజిటివ్ తీసుకున్నాను కాబట్టి టాప్ పాజిటివ్ తీసుకున్నాను కాబట్టి బాటమ్ నెగిటివ్ తీసుకున్నాను. ఓకే, టాప్ పాజిటివ్ బాటమ్ నెగిటివ్ తీసుకున్నాను. సో నెగిటివ్ తీసుకుని అన్ని అప్లై చేసిన తర్వాత నాకు ఏమైంది? టోటల్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు dz ఓకే, ఇంటిగ్రల్ dx dy ఈజ్ ఈక్వల్ టు s అన్నమాట. ఓకే, ఇంటిగ్రల్ dx dy ఈజ్ ఈక్వల్ టు s వస్తుంది. సో ఎస్ఆర్ ఏ ఏదైనా తీసుకోవచ్చు, ఏం కాదు, ఏరియా సర్ఫేస్ ఏరియా అన్నమాట. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ dx dy సర్ఫేస్ ఏరియా. సో అది తీసుకుంటే కనుక నేను ఎస్ అని తీసుకుంటే కనుక dz ప్లస్ dz. సో దట్ ఈస్ టోటల్ 2 dz వచ్చింది. సో q ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ రో ఎస్ ఇంటూ ఎస్. ఓకే, రో ఎస్ ఇంటూ ఎస్. ఓకే, రో ఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ చార్జ్ బై సర్ఫేస్ ఏరియా. చార్జ్ డెన్సిటీ ఆఫ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సింపుల్ గా చెప్పాలంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ చార్జ్ బై సర్ఫేస్ ఏరియా. ఓకే, టోటల్ చార్జ్ బై సర్ఫేస్ ఏరియా. ఇది మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ చూసినప్పుడు చూసాం. సో ఆ ఈక్వేషన్ లో మనం పెట్టుకుంటే కనుక రో ఎస్ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 dz. సో dz ఈజ్ ఈక్వల్ టు రో ఎస్ బై 2 వచ్చింది, రైట్? రో ఎస్ బై 2 వచ్చింది. సో d బార్ ఈజ్ ఈక్వల్ టు dz az, దట్ ఈస్ రో ఎస్ బై 2 ఇంటూ az బార్. అదే ఈ బార్ కనుక్కోవాలనుకుంటే d బార్ బై ఎప్సిలాన్ నాట్, ఎప్సిలాన్ నాట్. ఓకే, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఎప్సిలాన్ ఆర్ 1 అని తీసుకుంటాం జనరల్ గా, అందుకని ఇక్కడ డైరెక్ట్ గా ఎప్సిలాన్ నాట్ రాశాను, నో ప్రాబ్లం. ఓకే, ఎప్సిలాన్ నాట్ దట్ ఈస్ రో ఎస్ బై 2 పై ఎప్సిలాన్ నాట్ az బార్. ఓకే, దిస్ ఈస్ ఫర్ షీట్ ఇన్ఫినైట్ షీట్ ఆఫ్ చార్జ్. ఓకే, there is one long derivation is there. సో అది చేసేస్తే ఈ రోజుకి ఐ థింక్ యా రైట్. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందామా? 5 minutes బ్రేక్ తీసుకుందాం. 5 minutes బ్రేక్ తీసుకుని 11:10 కల్లా మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. 11:10 కల్లా స్టార్ట్ చేస్తాను. ఐ స్టార్ట్ అగైన్ ఎట్ 11:10. ఈ లోపు ఏదైనా డౌట్ ఉంటే పోస్ట్ చేయండి. ఐ స్టార్ట్ ఎట్ 11:10. సో స్టాప్ ద సో 11:10 స్టార్ట్ చేస్తాను మళ్ళీ. 11:10 5 minutes బ్రేక్.
ఓకే, సో ఇక్కడ వరకు అది క్లియర్ కదా. ఒక్కటే ఏంటంటే మనకి గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేయడం మెయిన్ అండి. కాంషన్ సర్ఫేస్ కన్సిడర్ చేసిన తర్వాత ఆ గాషియన్ సర్ఫేస్ ఒకవేళ మనకి సిలిండ్రికల్ ఉంటేనేమో సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ వేస్తాం, లేదు స్పెరికల్ ఉంటేనేమో స్పెరికల్ కోఆర్డినేట్స్ వేస్తాం, లేదు మనకి రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ ఉంటే రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ వేస్తాం. ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి లైన్ ఆఫ్ చార్జ్ కన్సిడర్ చేసాం. ఫస్ట్ లైన్ ఆఫ్ చార్జ్ కన్సిడర్ చేసినప్పుడు అక్కడ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ వచ్చాయి. సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ గుర్తుంటే చాలు, మొత్తం వచ్చేసినట్టే మనకి, ఇంకేం కాదు. జస్ట్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ గుర్తుండాలి మనకి. మిగిలిందంతా లైట్, అసలు మిగిలిందంతా ఈజీ వచ్చేస్తుంది. అదే మనం ఇది చేస్తున్నాం అనుకోండి, ఏది ఈ షీట్ ఆఫ్ చార్జ్ చేసాం. షీట్ ఆఫ్ చార్జ్ చేసినప్పుడు ఏమైంది, రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ అవసరమైంది, రైట్? సో ఇది తెలిస్తే చాలు. బేసిక్ గా ఏంటంటే మనకి రెక్టాంగులర్ కోఆర్డినేట్స్, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్, స్పెరికల్ కోఆర్డినేట్స్ ఇవి మనకు వస్తే కనుక ఖచ్చితంగా మనం రాయగలం. ఓకే, మనకి కన్ఫ్యూజన్ ఏమి లేదు. మనకి మినిమం ఏం అవసరము అనేది ముందు ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. మనకి ముందు ఏది అవసరము, రైట్? మనకి ఫస్ట్ అవసరం ఏంటి? సో మనం ఒకవేళ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ రాస్తున్నాం, క్విక్ గా నేను చెప్తాను. రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ రాస్తున్నాం, ఓకే? రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ రాస్తే డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ ఏఆర్ బార్, డిఎక్స్ ఏఎక్స్ బార్ ప్లస్ డివై ఏవై బార్ ప్లస్ డిజెడ్ ఏజెడ్ బార్. ఓకే, డిజెడ్ ఏజెడ్ బార్. ఓకే, డిఎస్ రాసామనుకోండి, డిఎస్ రాస్తే ఏఎక్స్ కి సంబంధించిన పక్కది వదిలేసి, ఏఎక్స్ కి పక్కన ఏదైతే ఉందో అది వదిలేసి, ఏవై పక్కన ఏజెడ్ పక్కన ఏముందో అది తీసుకుంటాం. సో డివై డిజెడ్ ఇంటూ ఏఎక్స్ బార్. ఓకే, ఏ పక్కన అయితే ఉందో మనకి డివై డిజెడ్ పక్కన ఏదైతే ఉందో దాని రెండింటిని మల్టిప్లై చేస్తాం సర్ఫేస్ కి. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డివై వదిలేసి డిఎక్స్ డిజెడ్ చేస్తాం, దట్ ఈస్ ఏవై బార్. ఓకే, ఏవై బార్, రైట్? ఇది డిఎక్స్ డిజెడ్ ఏవై బార్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ డిజెడ్ వదిలేసి డిఎక్స్ డివై తీసుకుంటాం, డిఎక్స్ డివై ఏ జెడ్ బార్. ఓకే, ఇక్కడ వరకు మనకి సర్ఫేస్ అయిపోయింది. వాల్యూమ్ రాయాలనుకోండి, వాల్యూమ్ రాయాలంటే ఏంటి, సింపుల్ గా డిఎక్స్ డివై డిజెడ్. రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ అయిపోయినాయి, ఇది గుర్తుంటే చాలు. మనకి వచ్చిన గాషియన్ సర్ఫేస్ దేనికి ప్యారలల్ గా ఉంది అనేది తీసుకుంటే మనకి ఆ వెక్టార్ వస్తుంది. ఓకే, ఆ యూనిట్ వెక్టార్ వస్తుంది. దాని ప్రకారం మిగిలిన టర్మ్స్ అన్ని జీరోలు అయిపోతాయి. ఫర్ సపోజ్ ఏఎక్స్ కి ప్యారలల్ గా ఉంది అనుకోండి, అది ఏఎక్స్ కి ప్యారలల్ గా ఉంటే ఏఎక్స్ టర్మ్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఏఎక్స్ టర్మ్ ఉంటుంది, కింద కూడా డిఎస్ లో కూడా ఈ టర్మ్ ఉంటుంది, డివై డిజెడ్ ఏఎక్స్ టర్మ్ ఉంటుంది. ఒకవేళ వైకి ప్యారలల్ గా ఉందనుకోండి, డివై ఏవై టర్మ్ ఒకటే ఉంటుంది, అలాగే డిఎక్స్ డిజెడ్ ఏ టర్మ్ ఒకటే ఉంటుంది, మిగిలినవన్నీ జీరో అయిపోతాయి. అదే ఏజెడ్ కి ప్యారలల్ గా ఉందనుకోండి, ఏజెడ్ కి ప్యారలల్ గా ఉంటే అది డిజెడ్ ఏజెడ్ బార్ ఉంటుంది, డిఎక్స్ డివై ఏజెడ్ బార్ మాత్రమే ఉంటుంది, మిగిలినవన్నీ జీరో అయిపోతాయి. ఓకే, సో ఇది మీకు గుర్తుండాలి, ప్రాపర్ గా గుర్తుండాలి. ఇవి మనకి మంచిగా ఈ కోఆర్డినేట్ సిస్టమ్ మంచిగా వస్తే గనక మనం ఇందులో ఈఎంఎఫ్ లో అసలు ఏం కూడా ప్రాబ్లం లేకుండా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాం అనుకోండి, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ తీసుకుంటే ఏమైంది, డిఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కరెక్ట్ గా రాసుకోవాలి, ఫస్ట్ ఇది కరెక్ట్ గా రాసుకోవాలి, ఏఆర్ బార్ ప్లస్ ఆర్ డి5 ఏ5 బార్ ప్లస్ డిజెడ్ ఏజెడ్ బార్. ఓకే, ఎక్స్ఆర్ అయింది, డివై ప్లేస్ లో ఆర్ డి5 అయింది. ఓకే, ఏవై కాస్త ఏ5 అయింది, డిజెడ్ కాస్త డిజెడ్ అయింది, సేమ్ డిజెడ్ ఏజెడ్ సేమ్ ఉంది. నెక్స్ట్ ఇందులో డిఎస్ మనం రాసామనుకోండి, డిఎస్ రాస్తే ఏమైంది, డిఆర్ వదిలేసి ఆర్ డి5 డిజెడ్ ఏఆర్ బార్. ఈ ఆర్ డి5 వదిలేసి మిగిలినవి రెండు డిఆర్ డిజెడ్ ఏ5 బార్ ప్లస్ డిజెడ్ వదిలేసి డిఆర్ ఆర్ డి5 ఏజెడ్ బార్. అదే డివి రాసామనుకోండి, డివి రాసామంటే ఆర్ డిఎక్స్ డిఆర్ డి5 డిజెడ్, అంతే. చాలా సింపుల్, చాలా సింపుల్, దీంట్లో కన్ఫ్యూజన్ ఏమి లేదు. ఇవి రెండు మనకు పర్ఫెక్ట్ గా వస్తే ఆల్మోస్ట్ చాలా మటుకు మనం చేసేస్తాం.
ఇప్పటి వరకు మనం చేసినవన్నీ కూడా ఇలాంటివే అంతే. ఓకే, ఇలాంటివి మనం చేసిన అన్ని కూడా ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ఇదే చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ప్రతి దగ్గర ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. రైట్, మనం ఏం కన్ఫ్యూజన్ అవ్వద్దు, చిన్న కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దు. మనకి ఇవి బాగా గుర్తుండాలి, కోఆర్డినేట్ సిస్టమ్ బాగా గుర్తుండాలి, బాగా పక్కగా రావాలి. అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రతి దగ్గర నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే రీజన్ ఇది. రైట్, ఇవి మనకు వచ్చినాయి అంటే ఏదైనా ఈజీగా చేయగలుగుతారు. రైట్, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డ్యూ టు స్పెరికల్ షెల్ ఆఫ్ చార్జ్ చూద్దాం. రైట్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డ్యూ టు స్పెరికల్ షెల్ ఆఫ్ చార్జ్. స్పెరికల్ షెల్ ఆఫ్ చార్జ్. ఇప్పుడు ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్స్ కావాలి. ఓకే, ఇప్పటి వరకు మనకి రెక్టాంగులర్ సిలిండ్రికల్ అయిపోయినాయి, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ కావాలి. అది ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు రిపీట్ చేస్తాను దాన్ని. రైట్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డ్యూ టు స్పెరికల్ షెల్ ఆఫ్ చార్జ్. ఓకే, సో స్పెరికల్ అంటే ఏంటి, స్పియర్ అంటే ఏంటి, సింపుల్ గా ఒక సాలిడ్ సర్కిల్, సాలిడ్ 3D సర్కిల్ అన్నమాట. ఓకే, సాలిడ్ 3D సర్కిల్ ని స్పియర్ అంటాం. ఓకే, సాలిడ్ 3D సర్కిల్ ని మనం అంటే ఎటు సైడ్ నుంచి చూసినా సర్కిల్, ఒక 2 డైమెన్షనల్ వ్యూలో చూస్తే సర్కిల్ లాగా అనిపిస్తుంది, బట్ మనకి బాల్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఇస్ ఏ సింపుల్ బాల్. దీంట్లో చార్జ్ ఎలా ఉంటది, దీంట్లో చార్జ్ ఎలా ఉంటది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ టూ లేయర్స్. వీ హ్యావ్ టు కన్సిడర్ 2 లేయర్స్. కోయాక్సియల్ కేబుల్ ఎలాగైతే 2 లేయర్స్ కన్సిడర్ చేసామో ఇక్కడ కూడా 2 లేయర్స్ కన్సిడర్ చేయాలి. రైట్, సో ఒక లేయర్ అంటే ఇమాజినరీ లేయర్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ లేయర్, ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినరీ లేయర్. ఓకే, ఇమాజినరీ లేయర్ ఒకటి వచ్చేసి ఏ రేడియస్, సెకండ్ వచ్చేసి బి. ఓకే, అండ్ ది సర్ఫేస్ మీద మనకి చార్జ్ ఉంది. లెట్ ఇట్ బి కమ్. ఓకే, సో సర్ఫేస్ మీద ఇట్లా చార్జ్ ఉంది, మనకి చార్జ్ ప్రెసెంట్ అయి ఉంది. రైట్, సర్ఫేస్ మీద మనకి చార్జ్ ఉంది. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేద్దాం. ఏంటది, కన్సిడర్ ఏ స్మాల్ పార్ట్. ఇది బి అని కాకుండా ఆర్ అని తీసుకుందామండి, ఈజీ ఉంటుంది, మనకి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. లెట్ మీ టేక్ దిస్ బిఎస్ ఆర్. ఓకే, లెట్ మీ టేక్ దిస్ బిఎస్ ఆర్. రైట్, సో ఇక్కడ ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ మై డిఎస్. నౌ స్పియర్ మీద ఒక చిన్న పార్ట్, పైన సర్ఫేస్ మీద ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను, డిఎస్. సో మన డిఆర్ బార్ ఎట్లా ఉంటుంది, సారీ, డిఆర్ బార్ ఎట్లా ఉంటుంది, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. దిస్ ఈస్ డిఏ బార్. ఓకే, ఫ్లక్స్ లైన్ ఈస్ డి బార్. ఓకే, ఇది నాకు అర్థం కాలేదు సార్, ఇది నాకు అర్థం కాలేదు, చూద్దాం ఒకసారి. నాకు ఇది స్పియర్, అక్కడ నేనైతే లోపల గీసాను, నేను మీకు అది అర్థం కాదు, పాజిటివ్ పైన గీస్తాను, ఇట్లా ఇలా గీసాను. పైన ఉంది, ఆ సర్ఫేస్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఫ్లక్స్ ఎట్లా ఉంటది, ఇలా ఉంటుందా ఉండదా, ఫ్లక్స్ ఏ రకంగా ఉంటది, ఈ రకంగా ఉంటుందా ఉండదా, will it be in this direction flux, is it correct or not, is it correct or not, flux ఆ రకంగా ఉంటుంది, is it correct or not, is it correct or not, the flux lines d bar or phi or d bar, anything, will it be in this direction or will it be in this direction or not, yes or no. 3D plane లో చూపించారా, ఒక నిమిషం, 3D plane లో చూపించాలంటే నేను 3D ఓపెన్ చేయాలి. 1 minute అండి, ఇక్కడ నేను నెట్ ఆఫ్ చేస్తే నాకు ఇక్కడ సిస్టంలో వస్తాయి. రైట్, ఓకే, 3 డైమెన్షన్లో చూపించాలి, 3 డైమెన్షన్లో సరే. ఓకే, one minute. Just a minute, I'll
Let me take a three-dimensional figure. Right. Okay. Okay. Let me take a snip here. Okay. Okay. సో ఇది మన స్పియర్ అండి. ఓకే, ఇది మన స్పియర్. సో దీని మీదంట లెట్ మీ టేక్ వన్ పెన్ హియర్. ఓకే ఓకే. సో దీని మీద మనకి ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ ఇట్లా ఉందంట, సర్ఫేస్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉందంట ఇట్లా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే దీని మీద ఫ్లక్స్ లైన్స్ ఎట్లా ఉంటాయి, విల్ ఇట్ బి ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ ఎనీ అదర్ డైరెక్షన్ ఆర్ ఇన్ దిస్ డైరెక్షన్? 1 2 ఫ్లక్స్ లైన్స్ ఏ డైరెక్షన్ లో ఉంటాయి? 1 2. ఓకే, ద క్వశ్చన్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ద ఫ్లక్స్ లైన్స్ విల్ బి 1 and 2. క్వశ్చన్ ఈజ్ 1 and 2 ఎందులో ఉంటాయి, ఏ డైరెక్షన్ లో ఉంటాయి? చేంజ్ ద కలర్ ఈ చేంజ్ ద కలర్ తో సరిపోద్ది క్లాస్ అంతా. అది ఏది పడతలేదయ్యా, ఏది పడతలేదు అక్కడ. ఇంకా లావుపడి తీసుకుంటే ఏమైతుంది చూడాలి. ఎందుకు ఇది రాదు? చాలా స్లో ఉంది, చాలా స్లో ఉంది. ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది. 1 and 2 ఏది ఉంటుంది? ఇన్ వన్ డైరెక్షన్, రైట్? ఫ్లక్స్ లైన్స్ అన్ని కూడా మనకి ఈ డైరెక్షన్ లో ఉంటాయి, ఫ్లక్స్ లైన్స్ అన్ని కూడా ఈ డైరెక్షన్ లో ఉంటాయి, రైట్? సో అదే మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, సో ఆ స్పియర్ కి ఫ్లక్స్ డైరెక్షన్ ఈ రకంగా ఉందంట. ఓకే, డివార్ డైరెక్షన్ లో ఉంది. నెక్స్ట్ ఇంకేంటి, అది ఇంకా మెయిన్ ఈ సర్ఫేస్ వచ్చేసి రో ఎస్ అనుకోవచ్చు, రైట్? రో ఎస్ అనుకోవచ్చు, గాషియన్ సర్ఫేస్ అది మనకి, రైట్? గాషియన్ సర్ఫేస్ కూడా స్పెరికల్ లోనే ఉంటుంది. ఓకే, సో సంథింగ్ లైక్ గాషియన్ సర్ఫేస్. ఇప్పుడు స్పియర్ అనుకుంటే గాషియన్ సర్ఫేస్ అవుటర్ రింగ్ అనుకోవచ్చు. ఓకే, దీన్ని గాషియన్ సర్ఫేస్ అనుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి గీసే బదులు అదే గాషియన్ సర్ఫేస్ అంటున్నాను, సింపుల్ గా అవుట్ సైడ్ సర్కిలే గాషియన్ సర్ఫేస్ అంటున్నాను. ఓకే, విచ్ ఇస్ ఎట్ రేడియస్ ఆర్. ఓకే, సో దాని గురించి మనం కొన్ని పాయింట్లు రాద్దాం ఇక్కడ. స్టెప్ బై స్టెప్ వెళ్దాం, ఏం కంగారు ఏం లేదు, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో లెట్ ఇట్ బి మూవ్డ్. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకి కావాల్సింది? కన్సిడర్ ఏ పాయింట్ P. Consider a point P at a distance r from the origin of the sphere, such that r is greater than a. సో మన స్పియర్ ఇది. ఓకే, గాషియన్ సర్ఫేస్ వేరే గీయట్లేదు, సింపుల్ గా గాషియన్ సర్ఫేస్ నేను ఇట్లా చూపిస్తున్నాను. సో మన స్పియర్ ఇది. ఓకే, ఈ స్పియర్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇట్లా. ఓకే, ఈ స్పియర్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. దీని చుట్టూ మనకి ఒక గాషియన్ సర్ఫేస్ ఉంది,
గాషియన్ సర్ఫేస్ ఉంది. ఈ గాషియన్ సర్ఫేస్ లో సర్ఫేస్ మీద కరెక్ట్ గా సర్ఫేస్ మీద ఒక పాయింట్ P అనుకుంటున్నాను. ఓకే, దాని సైజ్ వచ్చేసి సమ్ డిఎస్, దాని పార్ట్ సైజ్ వచ్చేసి డిఎస్. ఓకే, సో అక్కడికి మన డి బార్ ఎట్లా ఉంటుంది, ఇట్ విల్ బి డి బార్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్, డి బార్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఈ టోటల్ గాషియన్ సర్ఫేస్ యొక్క రేడియస్ వచ్చేసి స్మాల్ ఆర్. టోటల్ గాషియన్ సర్ఫేస్ ఉన్న సెంటర్ టు దట్ పర్టికులర్ పాయింట్ P is స్మాల్ ఆర్. ఓకే, ప్రస్తుతానికి స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి ఏ అనుకుంటున్నాను, సో నా ఏఆర్ బార్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద రేడియస్ డైరెక్షన్. ఏఆర్ బార్ ఆల్సో యూనిట్ వెక్టర్, ఏఆర్ బార్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకే, ఏఆర్ బార్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది, రైట్. సో ఇది నేను కన్సిడర్ చేసింది ఇక్కడ. ఓకే, సో ఏంటది, ద గాషియన్ సర్ఫేస్ జస్ట్ ఎ మినిట్, వేరే కలర్లోకి మారిపోయింది. 1 minute అండి, ఈ సిస్టమ్ ఈస్ ప్లేయింగ్ విత్ మీ. ద గాషియన్ సర్ఫేస్ passing through point P is a concentric sphere, sorry, is sphere kada, concentric sphere of radius small r. Next ఏంటి, the flux lines are directed radially outward and are normal to the surface, and are normal అంటే perpendicular అని, normal అంటే perpendicular అలాగే ఉంది. d బార్ చూడండి, perpendicular to the surface. ఓకే, సో దాని అర్థం ఏంటి అంటే ఫ్లక్స్ డెన్సిటీ ఆర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ d bar is in the direction of AR bar at point P. Okay, so now consider a differential surface at point P as ds. Okay, as ds. So what will be the ds now? ds ఏమవుతుంది, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనం రాసుకోవాలి. ఇది స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో రాసుకోవాలి. డిఎల్ అంటే ఏంటి, ఎవరు చెప్తారా? ఎనీవన్ టెల్ ది డిఎల్ పోస్ట్ చేయొచ్చు, చాట్ బాక్స్ లో పోస్ట్ చేయొచ్చు. డిఎల్ అంటే ఏమవుతుంది చెప్పాలి, డిఎల్ ఏమవుతుంది, వాట్ విల్ బి ద డిఎల్? పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇది చెప్పండి, నేను రాయను. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్, వాట్ ఈస్ ద స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్? డిఎల్ ఏమవుతుంది? పోస్ట్ ఇంటూ ద చాట్ బాక్స్. What will be the value of spherical coordinate system DL value? What will be the DL value? Spherical coordinate system lo DL value ఏమవుతుంది? Post into the chat box. Post the answer into the chat box.
ఇది తెలిస్తే వచ్చేసినట్టేనండి. ఇది మనకు ఇది వచ్చింది అంటే వచ్చేసినట్టే ఇంకా. మనకి ఇది వచ్చి ఇది ఒకటి అర్థమైంది అంటే మనకు వచ్చేసినట్టే ఇంకా. ఈజీగా మనం తర్వాత వాటినన్నిటిని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇఫ్ యు నో దిస్, ఇఫ్ యు నో ఇట్ ప్రాపర్లీ, ఐ థింక్ దట్ ఈస్ ఎనఫ్. ఓకే, స్టార్టింగ్ లో మనం కోఆర్డినేట్ సిస్టమ్ చెప్తున్నప్పుడే చెప్పాను, ఇది మనకు బాగా అర్థమైతే కనుక మనకి ఇంకా మిగిలినవన్నీ ఈజీగానే అర్థమవుతాయి అనేసి. ఓకే, సో వాట్ ఈస్ దట్? పోస్ట్ చేశారా? నాకు అంతా మొత్తం డిఎల్ బార్ చెప్పండి, మొత్తం డిఎల్ బార్ చెప్పండి. రాసి పంపిస్తున్నారు. ఓకే, 84 డిఎల్ ఈస్ వాట్ ఈస్ దట్? ఓకే, సో ఏంటది? డిఆర్ కరెక్ట్, 84 డిఆర్ ఏఆర్ బార్ ప్లస్ ఆర్ డి తీటా ఏ తీటా బార్ ప్లస్ ఆర్ సైన్ తీటా ఏంటిది? ఆర్ సైన్ తీటా d5 డి తీటా కదా, d5 డి తీటానా? d5 a5 బార్. ఓకే, చాలా మంది పంపించారు d5 sin theta d5. ఓకే, సో r sin theta d5 a5 బార్. ఓకే, గుడ్. మీరు ఇట్లాగా రెస్పాండ్ అయితే మాకు చెప్తానికి బాగా అనిపిస్తుంది. రైట్, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారంటే మీరు మంచిగా రాసి పేపర్ మీద రాసి పంపించారు. గుడ్, వెరీ నైస్. ఓకే, ఐఎమ్ చెకింగ్ ఎవ్రీ వన్స్. రైట్, 84 17 C8, వెరీ గుడ్. ఓకే, సో ఇది రాసాం. ఇప్పుడు డిఎస్ బార్ రాసేయచ్చు కదా, ఈజీ. డిఎస్ బార్ రాసేయచ్చు. ఏం రాస్తాము? సో డిఎస్ బార్ రాయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నది వదిలేయాలి. ఏది మనకి ఈ ఏఆర్ బార్ పక్కన ఉన్న డిఆర్ వదిలేయాలి. డిఆర్ వదిలేసి మిగిలింది అంతా రాయాలి. సో ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ సైన్ తీటా డి తీటా d5 ఏఆర్ బార్. నెక్స్ట్ ఏంటి? డిఆర్ ఆర్ సైన్ తీటా d5 ఏ తీటా బార్ ప్లస్ లాస్ట్ ఏంటి? డిఆర్ ఆర్ డి తీటా ఏ5 బార్. అదే డివి అంటే ఏంటి? డివి అంటే ఆర్ స్క్వేర్ సైన్ తీటా, మొత్తం అన్ని ఆర్ స్క్వేర్ సైన్ తీటా డి తీటా డిఆర్ డి తీటా d5. ఓకే, సో ఇందులో మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఇదిగో ఇది ఒకటే, ఇంతే, ఇంతవరకే మనకి. ఆర్ బార్ కదా, ఆర్ బార్ అని ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. అది ఇక్కడ చూడండి, ఆర్ బార్ అనే డైరెక్షన్ లోనే ఉంది. అది ఆర్ బార్ అంటే ఓన్లీ అవి మాత్రమే తీసుకుంటాం, మిగిలినవన్నీ మనకు అవసరం లేదు. మిగిలినవన్నీ మనకి ఇక్కడ ఏం అక్కర్లేదు. రైట్, మిగిలినవన్నీ మనకి ఏం అవసరం లేదు, అంతేనా? రైట్, డిఎస్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా డి తీటా d5. ఓకే, డిఎల్ లో అది ఆల్రెడీ ఉంది. ఓకే, రైట్, రాస్తే కనుక అది కూడా రాయొచ్చు. ఏంటది? డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ ఏఆర్ బార్. రైట్, డిఆర్ ఏఆర్ బార్. ఓకే, సో అది మనం డి బార్ అయితే ఇది వస్తుంది. డిఎస్ కి అది వస్తుంది. సో మనం ఏం రాయొచ్చు? సో d5 దట్ ఈస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ d bar dot ds bar. So that is dr ar bar integral r square sin theta d theta d5 ar bar. Right, ar bar into ar bar 1. Okay, ar bar into ar bar 1. So ఇది ఏంటి? సర్కిల్ ఇంటిగ్రల్ కదా, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ s dr r square sin theta d theta d5. ఓకే, సో సర్ఫేస్ ఇంటిగ్రల్ psi ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇది. సో ఇందులో కామన్ కదా, ఇది డిఆర్ ఆర్ బార్ అనేది కామన్. రైట్, డిఆర్ ఆర్ బార్ అనేది కామన్. 5 అంటే 5 ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 0 to 2π, తీటా ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 0 to π. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, సో మనకి x యాక్సిస్, z యాక్సిస్, y యాక్సిస్ ఇట్లా తీసుకుంటే గనక మనకి ఆర్ అనేది తీటా అనేది ఇట్లాగ వస్తుంది. తీటా ఇది
తీటా పై నుంచి కింద వరకు ఇట్లాగా 180 degrees ఇది తీటా 180 degrees. ఓకే, తీటా 180 degrees. అదే మనం 5 తీసుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ 5. ఓకే, 5 ఏంటి, 5 ఇట్లా తిరిగి ఇట్లా వస్తుంది, రైట్? సో ఇదేమో తీటా, ఇదేమో తీటా, ఇదేమో 5. ఓకే, సో జెడ్ యాక్సిస్ మనకి జెడ్ యాక్సిస్ ఇట్లాగా ఇట్లా ఇటు నుంచి ఇటు ఇట్లా తిరుగుతుంది. సో జెడ్ యాక్సిస్ ఇట్లా తిరుగుతుంది కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ మనకి ఏదైతే తీటా ఉందో తీటా 180 degrees వస్తుంది, అదే 5 360 degrees వస్తుంది. ఓకే, సో ఆ రకంగానే నేను 5 ఈజ్ ఈక్వల్ టు 0 2 పై తీటా 0 to π తీసుకున్నాను, రైట్? సో ఇక్కడ ఏమైంది ఇది, సో సైన్ తీటా డి తీటా d5, సైన్ తీటా డి తీటా d5, రైట్? రైట్. సో దీనికి నేను వేస్తే కనుక dr r square. సో సైన్ తీటాకి నేను ఇంటిగ్రల్ 5 to 0 2 π అంతేనా, సారీ π వేయాలి, π తీటా అండ్ ఇంటిగ్రల్ d తీటా ఇంటిగ్రల్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 to 2 π d5. ఓకే, సో వేస్తే కనుక dr r square దిస్ ఈజ్ మైనస్ కాస్ తీటా. చాలా స్లో ఉంది అసలు సిస్టమ్. సో dr r square మైనస్ కాస్ తీటా π to 0 5 2 π 0. ఓకే, సో దీని అంతా చేస్తే కనుక ఏమైంది 4 π r square dr వస్తుంది. చేయండి ఇది dr r square కాస్ తీటా 5 అంటే ఎంత, మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 అంతేనా, ప్లస్ 1 ఇంటూ 2 π. ఓకే, సో దిస్ ఈజ్ 2 into 4 π r square dr. ఓకే, psi ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ ఈక్వల్ టు 4 π r square. సో dr అంటే ఎంత అయింది, dr ఈజ్ ఈక్వల్ టు q బై 4 π r square, 4 π r square. ఓకే, సో d bar ఈజ్ ఈక్వల్ టు dr ఇంటూ ar bar, d bar ఈజ్ ఈక్వల్ టు ar bar. So this is q by 4 pi r square ar bar density. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే మళ్ళీ ఏదో కొత్తగా డెరైవ్ చేయొద్దు. ఓకే, కొత్తగా డెరైవ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ దీన్ని d బార్ కనుక్కుంటారు, d బార్ బై ఎప్సిలాన్ నాట్ వేస్తారు, q by 4 pi ఎప్సిలాన్ నాట్ r square ar bar, వాల్యూమ్ పర్ వోల్టేజ్ పర్ మీటర్. ఓకే, వోల్టేజ్ పర్ మీటర్, రైట్? డెన్సిటీ అంటే మీటర్ స్క్వేర్, ఇదంటే ఇది. అయితే ఇక్కడ మనం 3 కేసెస్ కన్సిడర్ చేయాలి. ఏమేంటి అవి 3 కేసెస్? ఒకవేళ మనకి టోటల్ ఛార్జ్, ఓకే, టోటల్ ఛార్జ్ ఏదైతే ఉందో టోటల్ ఛార్జ్ అనేది ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటే ఎంత, ఆన్ ద సర్కిల్ ఉంటే ఎంత, అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటే ఎంత, ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, less than what is that we have to do is what will be the your charge density, what will be d bar if r is less than a, r is equal to a. Okay, r is equal to a. ఇవి మనం సిమ్యులేట్ చేయాలి. ఓకే, ఇవి మనం సిమ్యులేట్ చేయాలి. లెస్ దాన్ ఏ, గ్రేటర్ దాన్ ఏ కూడా ఉందా, ఓకే, గ్రేటర్ దాన్ ఏ కూడా మనం చేస్తాం, ఏం కాదు, గ్రేటర్ దాన్ ఏ కూడా చేద్దాం. ఆర్ గ్రేటర్ దాన్ ఏ కూడా ఉంటే ఏమవుతుంది చూద్దాం. ఈ 3 కేసెస్ మనం సిమ్యులేట్ చేయాలి. సో గ్రేటర్ దాన్ ఏ ఉంది అనుకుందాం ఫస్ట్ కేస్. సో ఇఫ్ ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఏ, ద ఫీల్డ్ ఈ బార్ is inversely proportional to
square of the distance from origin. This is the definition మామూలుగా. So if the surface charge density, rho s is coulomb per centimeter, then q ఏమని రాయొచ్చు, right? q is equal to, or simply rho s is equal to రాస్తే బెస్ట్. Rho s is equal to total charge by surface area of the shell, surface area of the spherical shell. Okay, total surface area of the spherical shell. So q is equal to rho s into surface area. So surface area of a cube ఎంత? ఓకే, అంటే ఏ అనే రేడియస్ తో ఉంటే కనుక సో అది ఎంత అయింది, q is equal to rho s into surface area కదా, surface area is 4 pi a square. సో అప్పుడు E ఏమైంది, E is equal to q by 4 pi epsilon r square AR bar. ఇందులో q సబ్స్టిట్యూట్ చేస్తే rho s 4 pi a square by 4 pi epsilon r square, ఓకే, into AR bar. ఓకే, సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, 4 pi cancel. So this is E bar is equal to rho s a square by epsilon r square AR bar. Value voltage per meter, coulomb per meter, voltage per meter. Okay, so next d bar కనుక్కుంటే ఏంటి, that is epsilon naught into E. So this is equal to rho s a square by epsilon naught లేదు కదా అక్కడ నాడాలి, రైట్, ఒక్క నిమిషం ఉండండి. rho s a square by r square AR bar, coulomb per meter square. Okay, coulomb per meter square. రైట్, ఇది గ్రేటర్ దాన్ ఉంటే. అదే మనకి కేస్ 2 r is equal to a అంటే దాని అర్థం ఏంటి, Gaussian surface is same as spherical shell, రెండు సేమ్ అంట. ఓకే, రెండు సేమ్ ఉంటే అప్పుడు మనం ఏం రాయొచ్చు, E bar is equal to q by 4 pi epsilon a square AR bar. Okay, if it is equal, it is simple. లేదు అంటే పైన మనం d bar కనుక్కోవాలనుకుంటే అట్లా వేసి కూడా చేయొచ్చు, q ని మనం ఎక్స్పాండ్ చేస్తే a square అది పోతుంది, 4 pi మిగులుతుంది, అంటే ఎప్సిలాన్ ఇది మిగులుతుంది. ఇందులో ఇది తీసుకుంటే గనక ఈ ఈక్వేషన్ లో మనకు ఓన్లీ ఇఫ్ r is equal to a అయితే గనక rho s by epsilon naught AR bar మిగులుతుంది. ఈ బార్ is equal to, అదంతా ఎక్స్పాండ్ చేయట్లేదు అంతే, రైట్, అదంతా ఎక్స్పాండ్ చేయట్లేదు, ఇలా వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కేస్ 3, లాస్ట్ కేస్ 3. ఇందులో ఏంటి, point P is inside the shell, that is r less than a. అంటే ఇది నా స్పెరికల్ చార్జ్, పాజిటివ్ చార్జ్ ఇట్లా సర్ఫేస్ మీద ఉంది. ఓకే, ఇలా పాజిటివ్ చార్జ్ సర్ఫేస్ మీద ఉంది.
రైట్. ఇప్పుడు ఇన్సైడ్ కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇది. ఇన్సైడ్ నాకు కావాలి. ఓకే, ఇది వచ్చేసి ఏ అండ్ పాయింట్ పి వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది ఆర్. ఓకే, ఆరిజిన్ ఓ, ఇది ఆరిజిన్, రైట్, ఆరిజిన్ ఓ. సో ఇక్కడ మనకి కావాలి, రైట్, ఏ లెస్ దాన్ ఏకి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, చార్జ్ అంతా ఎక్కడ ఉంది, వేర్ ఈస్ ద చార్జ్, వేర్ ఈస్ ద చార్జ్ ప్రెసెంట్, వేర్ ఈస్ ద చార్జ్ ప్రెసెంట్. వేర్ ఈస్ ద చార్జ్, వేర్ ఈస్ ద చార్జ్, నా మొబైల్ అన్నాను అది ఏనా. ఓకే, at a distance of a, okay, at a distance of a charge ఉంది. Okay, the question is whether Gaussian surface is enclosing any charge, is Gaussian surface enclosing any charge, yes or no, whether Gaussian surface is enclosing any charge, yes or no. The answer is no. The answer is no. Right. 13. Right. No. The answer is where the charge is present, it is at a distance of a. Correct. This is correct. At a distance of a. And whether the Gaussian surface is enclosing any charge, no. మనకి గాస్లా డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాం, గాస్లా డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాం, గాస్లా డెఫినేషన్ ప్రకారం ద గాసియన్ సర్ఫేస్ షుడ్ ఎన్క్లోజ్ చార్జ్. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, మనకి ఏ రకమైన ఛార్జ్ అది ఎన్క్లోజ్ చేయట్లేదు, దాని అర్థం ఏంటి, పై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఎస్ డి బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ పర్ Gauss law. ఓకే, యాజ్ పర్ Gauss law. సో మీరు లైక్ అంటే మొత్తం క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేసినా సరే, ఏదో చేసినా మనకి ఫైనల్ గా ఇట్ బికమ్స్ 0 బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎన్క్లోజింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ చార్జ్ ఇన్సైడ్ ది Gaussian surface. ఓకే, సో దీని ప్రకారం ఏంటి, మనకి d bar is equal to charge density is equal to 0 and E bar is also equal to 0. ఓకే, సో దీని ప్రకారం ఏం రాయొచ్చు, the electric flux density inside a spherical shell of charge is equal to 0. నెక్స్ట్ అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్సైడ్ ఏ spherical shell of charge is equal to 0. Both are equal to 0. Okay, is equal to 0. రైట్. సో ఇక్కడికి మనం ఒక ఫుల్ స్టాప్ పెడదాం. సో ఇక్కడ మనం ఈరోజు చూసింది ఏంటి అంటే ఫ్లక్స్ డెన్సిటీ డ్యూ టు స్పెరికల్ షెల్ ఆఫ్ చార్జ్ చూసాము.
యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ అని ఒకటి ఉంది, అదొకటి. అంటే యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ అంటే అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా చార్జ్ ఉంటే కనుక ఎట్లా వస్తుంది అనేది, అవుట్ సైడ్ ఇన్సైడ్ రెండు చార్జ్ ఉంటే కనుక మనకి స్పియర్ ఎట్లాగా మనం డెరైవ్ చేస్తాం అనేది ఒకటి ఉంది, డెఫినేషన్. సో దాన్ని బట్టి మనం చూద్దాం, రైట్? ఓకే, టైం ఇంకా ఉంది, 8 minutes ఉంది, రైట్? ఓకే, సో ఇక్కడ ఫుల్ స్టాప్ ఇక్కడ ఆపుతాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇది అయిపోతే కనుక యూనిఫామ్లీ చార్జెడ్ సర్ఫేస్ స్పియర్ ఒకటి ఉంది, తర్వాత దాని తర్వాత గాస్లా అప్లికేట్ వాల్యూమ్ ఎలిమెంట్ తర్వాత వాట్ ఎల్స్ ఆర్ దేర్, డైవర్జెన్స్ థియరం, ఇవన్నీ వస్తాయి. ఓకే, ఐ హోప్ ఇక్కడ వరకు అన్ని అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఐ హోప్ సో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక నిమిషం. ఎనీ డౌట్స్ ఆర్ దేర్, యూ కెన్ ఆస్క్. స్టాప్ రికార్డింగ్. ఓకే.